ఇప్పుడు కౌశిక్ గారు ఉన్నాడు కదా ఇప్పటి వరకును. ఏరా ఉన్నాను రోజు ఏం లేదు ఇప్పటి వరకు జస్ట్ ఆడియో విని సడన్ గా వీడియో చూస్తే షాక్ అయ్యా. అదే లైవ్ లో ఉన్నాం. మొదలెట్టు మరి. లైవా? ఎవరు మన వాళ్ళు ఎంతమంది వచ్చారు? మన గోల్డెన్ 3 మెంబర్స్ మీరిద్దరే హై హై అని పెట్టారు. అరే ట్రూ సపోర్టర్స్ రా మేము. మనకు మనమే సపోర్టర్స్ అంతే. ఆడు శివాజీ సినిమాలో ఆడు ఏంటి ఆడు స్టాట్యూకి ఆడే దండేసేస్తాడు చూడు, అలాగే మనకు మనమే అన్ని. అంతే. సో ఇంకా లేట్ చేయక్కర్లేదు. 4 మెంబర్స్ వచ్చారు మన లాయల్ మెంబర్స్. దాంట్లో ఇద్దరు మనము, ఇంకో ఇద్దరు వాళ్ళు. సో అందరికి హాయ్ చెప్పేసుకున్నాం అయితే. హాయ్ 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 అయిపోయాన్ని అఫీషియల్ స్టార్ట్ చేద్దామా? మొదలెడదాం. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అన్అఫీషియల్ స్టూవర్డ్స్. హాయ్ స్టూవర్డ్స్. హాయ్ స్టూవర్డ్. అండ్ కౌశిక్ ఏంటి కొంచెం ఎనర్జీ లేదు? నిద్ర వస్తుందిరా. అరే మ్యాక్స్ వర్స్టాపెన్ వెళ్ళట్లేదు కదా, అందుకని అడిగి నిద్ర వస్తుంది. అంటే రేస్ బోర్ కొట్టిందిరా అసలు. వాళ్ళకి కావాలని వదులుతున్నారు వాళ్ళు రేస్, కొంచెం ఇంట్రెస్ట్ స్పైసప్ చేద్దామని. రేస్ కాదు రేసెస్. సిల్వర్స్టోన్ నువ్వు స్కిప్ చేస్తావు కదా, మర్చిపోయావు నువ్వు రేస్. సిల్వర్స్టోన్ నేను అవైలబుల్ గా లేను. మీ ఇద్దరికి ఏమైందిరా? ఈ రేస్ లాస్ట్ వీక్ రేస్ ఆడ అవైలబుల్ గా లేడు, చూడలేదు. ఈ వీక్ రేస్ నాకు అవైలబుల్ గా లేదు, నేను చూడలేదు. సరే చెప్పండి ఏం జరిగింది అయితే రేస్? ఏం జరిగిందా? అద్భుతం, అమోఘం. ఇన్సిడెంట్లు తక్కువే కానీ హడావిడి ఎక్కువైంది. అదే అది అర్థమైందిలే, హైలైట్స్ చూస్తేనే అర్థమైంది. అది హైలైట్స్ కాదురా, నువ్వు రేస్ చూడాలి లైవ్. చూడగలిగితే చూసేవాడినేగా. సో F1 వాడు ఏంటంటే ఎప్పుడు హైలైట్స్ చాలా ఫాస్ట్ గా కట్ చేస్తాడు అండ్ చాలా బాగా కట్ చేస్తాడు. కాకపోతే ఆడు హైలైట్స్ ఏం కట్ చేస్తాడు, 5 ఇన్సిడెంట్స్ కట్ చేస్తాడు. మనకి ఈసారి ఇన్సిడెంట్స్ తక్కువైంది, రేసింగ్ ఎక్కువైంది. సో లిటరల్ గా మనం బిఫోర్ డామినేషన్, మెర్సిడీస్ డామినేషన్ కన్నా ముందు గెస్ చేసేవాళ్ళు, అరే ఎవడు విన్ అవుతాడో ఏంటి అసలు బెట్టే చేయలేము. ఆల్మోస్ట్ అలా తీసుకొచ్చు. టాప్ 5 మెంబర్స్ లో ఎవడన్నా విన్ అవ్వచ్చు, 15 ఉన్నాడు ఎవడన్నా పాయింట్లకు రావచ్చు. సో చాలా హడావిడి జరిగింది అండ్ లాట్ ఆఫ్ స్ట్రాటజీ ఇన్వాల్వ్డ్. ఆ స్ట్రాటజీలు ఎవడు ఎందుకు పెంట చేశాడో కూడా ఎవరికి అర్థం కాలేదు. సరే ఒక నిమిషం మనం ఈ రేస్ గురించి మాట్లాడేస్తున్నాం, లాస్ట్ రేస్ గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి క్విక్ రీక్యాప్ ఒకసారి ఇచ్చేస్తారంటే ఎవరైనా ఇచ్చేయండి. సిల్వర్స్టోన్ హామిల్టన్ ఏంట్రా ఐ థింక్ 900 days తర్వాత విన్ కొట్టినట్టున్నాడు వీడు. హామిల్టన్ 2021 తర్వాత విన్ లేదు కదా? లేదు అంతే. 22 లేదు, 23 లేదు, మళ్ళీ 24 లేదు. కానీ చాలా వెయిట్ చేశాడు ఆ విన్ కోసం. సో ఆ రేస్ లో రసల్ అవుట్ అయిపోయాడు. అరే నేను ఎందుకు హామిల్టన్ మంచి పొజిషన్ వస్తే రసల్ అవుట్ అయిపోతున్నాడు రా రేస్ నుంచి. నేను ఎందుకు నాకు అనిపిస్తుంది. ఆడు అయితే హామిల్టన్ ముందు ఉండాలి, లేదంటే రేస్ బయట ఉండాలి. హామిల్టన్ వెనకట్లో ఉన్నాడు అనుకో, ఆడు తట్టుకోలేడాడు. హామిల్టన్ బ్యాక్ సైడ్ అంటే ఇదిగో, హామిల్టన్ బ్యాక్ సైడ్ ఉంటే ఇలా అంటాడు, ఇట్స్ టైం అంటాడు, బయటికి వెళ్ళిపోతాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హామిల్టన్ అంటే సిల్వర్స్టోన్ కదా వస్తే మంచిది అనుకున్నాను, కానీ నిజంగా వచ్చాడు. నాకు బోర్ పాడైపోయింది. నేను కూడా ఏదో ట్రావెల్ లో ఉన్నాము, నేను మోస్ట్లీ మెక్లారెన్ గానీ మ్యాక్స్ వెర్స్టాపెన్ గానీ ఎవడో ఒకటి కొడతాడు, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. సో బ్యాక్ సైడ్ ఏమైనా తేడా అయితే జార్జ్ రసెల్ ఆర్ హామిల్టన్ పోడియం ఎక్కుతారు అన్నంత వరకు ఎక్స్పెక్ట్ చేశాను. అరే సిల్వర్స్టోన్ లో హామిల్టన్ గాడు ఈ మెర్సిడీస్ కార్ లో గెలిచేస్తాడని ఎవడరా ఎక్స్పెక్ట్ చేస్తాడు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అందరూ ఎలా సార్ ఎలాగా అంటే నేనే అనుకోలేదురా, మీరు ఎలాగా అనుకుంటారు అనుకుంటాడు. అంటే ఫర్ ద క్రేజ్ ఆఫ్ సిల్వర్స్టోన్ అందరూ అంటారు కదా, సరే బ్రిటిష్ డ్రైవర్ గెలిస్తే మంచిది ఇది అది అని, కానీ ఆ క్రేజ్ బీట్ చేసేది ప్రతిసారి వర్స్టాపెన్ బీట్ చేస్తాడు. ఎవడే మీకు చెప్పింది నేనే వర్స్టాపెన్ నేనే గెలుస్తాను, కానీ హామిల్టన్ గెలిచేసరికి ఓకే బ్రిటిష్ టీము బ్రిటిష్ డ్రైవర్ బ్రిటిష్ లోని లాస్ట్ అయిపోయింది. ద క్లోజింగ్ ఇస్ అట్ పీక్ అట్ మెర్సిడీస్ ఫర్ హామిల్టన్. అరే పోడియం లో ఉన్న ముగ్గురు కూడా బ్రిట్సేనా? ఐ థింక్
థర్డ్ ఎవరు వచ్చారు? ఆల్ బ్రిటిష్ పోడియం అనుకుంటా కదరా, కాదా? చూద్దాం. ఆల్ బ్రిటిష్ ఎలా అవుతాడరా? రసల్ థర్డ్. రసల్ కాదు, మ్యాక్స్ వర్స్టాపెన్ థర్డ్ వస్తే ఎలా ఆల్ బ్రిటిష్ అయింది? మ్యాక్స్ వర్స్టాపెన్ నాకు తెలీదు, ఆల్ బ్రిటిష్ ఏదో అన్నారు కదా. ఆగు, వికీపీడియా చేస్తున్నా. ఆల్రెడీ మ్యాక్స్ P2 లో ఉన్నాడు. ఓకే, అయితే ఆల్ బ్రిటిష్ కాదు కానీ ఏదో ఆల్ బ్రిటిష్ వచ్చింది. సో దాని గురించి ఆల్ బ్రిటిష్ ఈసారి కదా. ఈసారి ఎలా రా? ఆడ ఆస్ట్రేలియన్ కదరా. ఆడ ఆస్ట్రేలియన్ కదా. మరి ఆల్ బ్రిటిష్ ఎక్కడ వచ్చింది? మన కామెంట్ సెక్షన్ లో ఫెడరిక్ వర్సర్ గారు వచ్చి స్పామ్ చేస్తున్నాడు రా, ఫెరారీ గురించి పాజిటివ్ గా చెప్పమనేమో. ఫెడరిక్ వర్సర్ వచ్చి జై లూయిస్ అంటున్నాడు. అద్దిరా ఆలస్యమైంది ఆచార్య పుత్ర అట. ఆలస్యం లేదు, కరెక్ట్ టైం కి వచ్చాం. పార్కర్ బ్రో బతికే ఉన్నాం బ్రో, జస్ట్ ఒక వీక్ అనివార్య కారణాల వల్ల వచ్చాం, బాగానే వచ్చేస్తాం. అవి చాలా కామన్, నెలకు 2 వీడియోలు వస్తే గొప్ప, కానీ బాగా వస్తాయి కంటెంట్. మీరు ఇంపార్టెంట్. పవర్ స్టార్ దయ్యా అయిపోయింది అది, ఇంకా చదివామో అయిపోయింది, ఇంక వెళ్ళిపోతుంది ఎక్కడికో. అది తలా ఫర్ రీజన్ అట. 7 డ్రైవర్స్ విన్ అయ్యారు, తలా ఫర్ రీజన్. ఇప్పుడు మీరు తల అనకండి, ఈ వీడియో ఇంకేదో డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. అది కదరా, రుతురాజ్ గాయక్వాడ్ కానీ స్క్వాడ్ లోకి సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే తలా ఫర్ రీజన్ అట. నీ చెప్పిన తల అంటే ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది వీడియో. అరే పాపం రా. ఓకే, మనం లాస్ట్ దాంట్లో మెర్సిడీస్ మన లూయిస్ హామిల్టన్ విన్ అయ్యాడు. సో అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్. సో ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్ అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రేస్ చూడలేదు, అండ్ అది ఇప్పుడు డిస్కస్ చేసిన నో యూజ్ ఇప్పుడు డిస్కస్ చేసిన. నేను రేస్ మొత్తం చూసాను, కానీ నిన్న చూసిన రేస్ కి సిల్వర్స్టోన్ జస్ట్ ఆడికి ఫస్ట్ పొజిషన్ వచ్చింది, అదొక్కటే గుర్తుంది నాకు, ఇంకేం గుర్తుంది. ఇన్సిడెంట్స్ అన్ని మర్చిపోయాను. సరే, నేను నిన్న చూసిన రేస్ కి అది ల్యాప్ లో ఏం జరగట్లేదు, కానీ ఏదో అవుతున్నట్టు అలా అయితే వేరేది అసలు. నేను ఓన్లీ లాస్ట్ ఫ్యూ ల్యాబ్స్ చూసా. నేను జాయిన్ అయినప్పటికి లాండో గడికి రేడియో మెసేజ్ వచ్చింది, మనం ఛాంపియన్షిప్ గెలవాలి అంటే నువ్వు ఒక్కడవే విన్ అయిపోతే సరిపోదు, పియాస్ట్రీకి ప్లేస్ ఇవ్వాలి, పియాస్ట్రీని విన్ చేయించాలి అని. ఆ రేడియో స్టార్ట్ చేశా. ఆ డైలాగ్స్ హోల్డ్ చేయి. ఇంకా అఖిలేష్ దగ్గర మొత్తం లిస్ట్ ఉంది, ఏమేమి మాట్లాడారు, ఆ టీం ఏం మాట్లాడారు. అరే నువ్వు కావాలంటే ఆ ట్రాన్స్క్రిప్ట్ ఒకటి తీ, నువ్వు మెక్లారెన్ ట్రాన్స్క్రిప్ట్ భలే ఉంటది. మెక్లారెన్ అండ్ రెడ్ బుల్ ట్రాన్స్క్రిప్ట్, రేడియో ట్రాన్స్క్రిప్ట్. కల్కి స్క్రీన్ ప్లే పేపర్ల కన్నా ఇంట్రెస్టింగ్ ఉందిరా ఇది మెక్లారెన్ ట్రాన్స్క్రిప్ట్. సరే మొదలెట్టు అయితే. లేట్ చేయొద్దు. సరే సార్. ఫ్రీ ప్రాక్టీస్ గురించి నేను ఏం మాట్లాడరా, నో కామెంట్స్. మీరు ఏమైనా మాట్లాడతారా? నేను చూడటం మానేశాను ప్రాక్టీస్. సో ఫ్రీ ప్రాక్టీస్ ఏం లేదు, కానీ ఫ్రీ ప్రాక్టీస్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే చెకో గాడు లాంగ్ స్టింట్స్ లో మ్యాక్స్ వెర్స్టాపెన్ గడి కన్నా బెటర్ ల్యాప్ టైమ్ సెట్ చేశాడు అన్నారు. సో ఎవడన్నా బెటర్ ల్యాప్ టైమ్ ఇలా కంపేర్ చేస్తున్నారంటే దానికన్నా బిగ్గెస్ట్ స్కామ్ ఏం లేదు. అవి విని సో అలాంటప్పుడు రికార్డో కూడా చేశాడు వెర్స్టాపెన్ కన్నా బెటర్ ల్యాప్ టైం, అందుకనే వచ్చాడు. ఇదో పెద్ద మార్కెటింగ్ అయిపోయింది రా బాబు, ఆడికన్నా బాగా చేశాడు. మన తెలుగు సినిమాల్లో ఉంటది చూడు, తోపే మనల్ని తోపు అన్నాడంటే మనం ఎంత తోపు అంటారు చూడు, ఇది అలా ఉంది బిల్డప్. ఇది ఏం లేదు అక్కడ. సో పిచ్చ లైట్ తీసుకోండి. బట్ స్టిల్ చెకో గురించి మనం మాట్లాడదాం. చెకో గురించి లేకుండా మన వీడియో అవ్వదురా. రెడ్ బుల్ తీసినంత వరకు మనకి వీడియోలో అటు వస్తాడు రోజు. అయితే ఒక మంచి ఆ న్యూస్లన్నీ ఒకసారి చెప్పే, వీకెండ్ స్టార్ట్ అవ్వక ముందు. వీకెండ్ స్టార్ట్ అవ్వక ముందా? లేదు, అయిపోయి చెప్తాం, ఎందుకంటే F2 కూడా ఉంది కొంచెం న్యూస్. సో అన్ని అయిపోయాయి. వీకెండ్ ముందు న్యూస్ ముందు చెప్పే, తర్వాత రేస్ తర్వాత న్యూస్ తర్వాత చెప్పే. అంటే యూకి చెకో రికార్డు యూకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లియం లాసన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. రెడ్ బుల్ అకాడమీ, లియం లాసన్ రెడ్ బుల్ అకాడమీలో అన్నారు. సో అందరూ ఆల్ఫాటర్ లైక్ వీకార్బ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆడెవడో అవుట్ ఆఫ్ నోవేర్ రెడ్ బుల్ లోకి తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉందంటే యూకి గడ్ ఫైర్ అయిపోయాడు. అరే నన్ను వదిలేసి అంటే తీసుకుంటే ఇట్ విల్ బి ఆక్వర్డ్ అని చాలా ఇన్సెక్యూర్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ అది కూడా కరెక్టే. రెండోది ఏంటంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ ని లాగడానికి మన వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు మెర్సిడీస్ యాజ్ అ బ్యాకప్. మ్యాక్స్ వెర్స్టాపెన్ బ్యాకప్ వాళ్ళకి కిమి ఆంటోనెల్ రెడీ అయినంత వరకు. సో కిమి నో సెన్స్ అసలు ఫర్ అది సెన్సే లేదు. అది వాళ్ళు ఏం చేస్తున్నారో అసలు అర్థం అవ్వట్లేదు అక్కడ.
ఓహో! అందుకనేనా ఇప్పుడు ఈ వర్స్టాపెన్ కి వాళ్ళకి గొడవ అవుతే కింద కమెంట్స్ లో ఏమో 100 మిస్ కాల్స్ ఫ్రమ్ టోటో వుల్ఫ్, ఆ ఆ కాంట్రాక్ట్స్ టు ఫ్రమ్ అవును. టోటో వుల్ఫ్ అన్ని వెళ్తున్నాయి. ఓకే, ఓకే. అరే ఆడు ఒకవేళ నిజంగా మెర్సిడీస్ సైన్ చేస్తే అంతకన్నా డిజాస్టర్. ఎందుకంటే ఈడ యాంగర్ మేనేజ్మెంట్ జీరో, టోటో వుల్ఫ్ గడ యాంగర్ మేనేజ్మెంట్ జీరో, ఆ జార్జ్ రసల్ గడ అయితే కార్ మేనేజ్మెంటే జీరో. ఆడు డైరెక్ట్ గా గుద్దేస్తాడు. సో అది వర్కౌట్ అవ్వదు. మెంటల్ గా వర్క్ అయ్యే టీం కాదు అది. అయినా 1 ఇయర్ కాంట్రాక్ట్ కదా అవైలబుల్ ఉంది ఇప్పుడు మర్సిడీస్ కి. మ్యాక్స్ ఎందుకు తీసుకుంటాడు 1 ఇయర్ కాంట్రాక్ట్? ఏమో రా, డ్రైవర్ మార్కెట్ ఓపెన్ చేస్తే అది. ఈడేమంటాడు క్రిస్టియన్ ఆనర్ గాడు, అరే నువ్వు మా డ్రైవర్ గురించి పక్కన పెట్టు, మీ డ్రైవరే మొదలు పెట్టాడు అసలు ఇవన్నీ ఎక్స్చేంజ్లు. మీ డ్రైవర్ మొత్తం గ్రిడ్ లో ఉన్న అన్ని మెషినరీలు అడిగి తెలిసి ఎలాగున్నాయో అవన్నీ తెలిసి మీద వదిలేసాడంటే మీది ఏ టీమ్ లో ఉందో చూసుకోండి మీరు. ఇదంతా చూసి మ్యాక్స్ వర్స్టాపెన్ నీ దగ్గరికి ఎందుకు వస్తాడు అంటాడు. అరే క్రిస్టియన్ హార్నర్ కి ఇది మంచి యాటిట్యూడ్ ఎరా. లాస్ట్ టైం కూడా కార్ గురించి టోటో ఏదో అంటారే, ముందు నీ కార్ చూసుకో అంటాడు. చేంజ్ యువర్ డక్కింగ్ కార్. యూట్యూబ్ స్ట్రైక్ చేయకుండా ఉంటే చాలరా బాబు. అరే యూట్యూబ్ స్ట్రైక్ ఓకే, స్ట్రీమ్ లో ఆడియో ఏమి వెళ్ళకుండా ఉండదు. మన వాళ్ళు కామెంట్స్ ఒకసారి చదువుదాం ఈ లోపు. తల రీజన్ కొట్టేసుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో. నువ్వు ఇప్పుడు చదువుతాను అంటున్నావు. అదే ఏడుస్తారేంటి బ్రో చిన్నపిల్లల లెక్క. హెన్నా బాగుంటది. హెన్నా ఎందుకు బాగోదు, బాగుంటది. టార్పిడో బ్రో వచ్చావా అన్న? నమస్తే. ఇంకా రాలేదేంటో అనుకున్నాను. మ్యాక్స్ ఏమైనా అంటే రాష్ట్రాలు తగలడిపోతాయి. మ్యాక్సే గొప్ప. రాష్ట్రాలు ఎందుకు? అదిగో అక్కడ ఉన్నాడు, ఒక అగ్గిపెట్టి ఉంది మాకు ఆల్రెడీ ముగ్గురులో. ఆడే ముందు తగలడిపోతాడు ఆడు. ఫ్రెడరిక్ మ్యాక్స్ వెళ్ళాను అమ్మోడం బ్రో. ఈ వెశ్వర్ బ్రో ఎందుకు బ్రో మనకి ఇటాలియన్ లాగా చాలా మెత్తగా డీల్ చేయి, మరి తిట్లు గట్టికి ఎక్కువైపోతున్నాయి. మధ్యలో కివియాట్ ఎందుకు వచ్చాడు? ఓకే, వీళ్ళు ఏదో వేరే డిస్కషన్ ఉన్నారు అక్కడ వేరే సినిమా స్టోరీ అవుతుందరా కామెంట్ సెక్షన్ లో. సో లియం లాసన్ గురించి వీళ్ళ గురించి చెప్పాను కదా. మెర్సిడీస్ టైం అయిపోయింది. నెక్స్ట్ ఫ్లావియో అనుకుంటాను పేరు. సో ఇప్పుడు దీని హెడ్ కింద ఎల్పిన్ టీమ్ హెడ్ కింద వచ్చాడు. సో మొత్తం F1 దానికి మోస్ట్లీ మన హెల్మెట్ మార్కో తాత టైప్. ఎల్పినే ఫ్లావియో. అరే ఆ పేరు గుర్తించుకోవడం వేస్ట్. నువ్వు ఈ ఫ్లావియో మీద నమ్మకం ఉంది, ఎందుకంటే ఆడే ఐక్యూ ఎంత. నాకు ఆ టీం మొత్తం టీం మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? హెడ్ అంటున్నావు. అరే అది టీం కాదురా అసలు. అరే నువ్వు ఏమన్నా ఆల్పిన్ ఏమనుకో. అరే నీకు ఆ ఫ్లావియో అన్నాడు ఎవడంటే మన అలోన్సో క్రాష్ గేట్ చేసాడు గుర్తుందా? ఈడు ఆడు కలిపి ప్లాన్ చేసింది అది. అప్పుడు టీమ్ మేనేజర్ సో ఆడొచ్చాక ఏంటంటే విలియమ్స్ కి వెళ్లాల్సిన కార్లో సైన్స్ గా ఆపి ఆగాగు, మా ఎల్పిన్ ఉంది నీకు ఆప్షన్ రా, సైడ్కి రా, వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ మా కార్ బాగుంటుంది, ఐ విల్ గివ్ యూ సమ్ లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ అన్నాడు అంటే. సో అదొకటి ఓపెన్ అయింది. అది కాకుండా ఇప్పుడు పాపం బొటాస్ గార్డ్ మోస్ట్లీ రిటైర్ అయిపోతాడేమో అని కంగారు అవుతున్నాడు, ఇఫ్ దేర్ ఇస్ నో ఛాన్స్. అండ్ థర్డ్ ఎంపైర్ డెసిషన్ కాండి వదిలేశాడు చైనీస్ డ్రైవర్ ని, జోగ్వాన్. అదే ఆడిని ఎవడు అడగట్లేదు, ఆడెవరిని అడగట్లేదు, ఆడు ఎందుకున్నాడో ఎవరికి తెలియట్లేదు. మొన్న లాస్ట్ వీక్ నువ్వు చూడలేదు, మన అన్అఫిషియల్ స్టూవర్డ్స్ దానికి ఒక బ్రో మెసేజ్ చేశాడు, మామూలుగా విషెస్ ఏదో చెప్తాను బ్రో, మీరు పాడ్కాస్ట్ లో మన వేరే వాళ్ళని కూడా తీసుకురావచ్చు కదా అంటే, ఎవరిని తీసుకురమ్మంటావు బ్రో అంటే, ఆడు ఖాళీగానే ఉన్నాడు కదా అన్నాడు. ఎవరు మన ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ ఎవడైనా ఉన్నాడు అంటే, చైనీస్ డ్రైవర్ కూడా ఉన్నాడు కదా F1 లో, ఖాళీగానే ఉన్నాడు కదా F1 వస్తాడు. ఆడికి ఎలా చెప్పాడంటే, మా పక్కింటోడు ఉన్నాడు, ఆడికి ఫోన్ ఇస్తాను మాట్లాడానని చెప్పాడు. అరే ఒకసారి ట్రై చేయొచ్చు. అరే కౌశిక్ పంపిద్దాం మనం వాడికి ఇన్వైట్, మెయిల్ పంపిద్దాం. ఇప్పుడు ఏంటంటే నీకు మేము తప్ప ఎవరో దిక్కులేరు, మాకు నువ్వు తప్ప ఎవరో దిక్కులేరు, చిన్న కొలాబరేషన్ చేద్దాం, మాకు 100 వ్యూలు పెరుగుతాయి, నీకు 100 ఫాలోవర్లు పెరుగుతారు.
ఆడొచ్చి చైనీస్ లో తిప్పుతూ వెళ్ళిపోతాడు, మనం తెలుగులో అవును తిడుతూ వెళ్ళిపోతాడు. మనమేమో బాగుంది. శ్రీ విష్ణు గారి డబ్బింగ్ ఉంటుంది చూడు, అలాగే అరే ఉంటుంది అప్పుడు మనకి. మనకి డ్యూయల్ ఆడియన్స్ వస్తారా, తిట్టుకుంటే మన తెలుగు వాళ్ళు మనం తిడుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు, చైనీస్ వాళ్ళు అరే మమ్మల్ని తిట్టినప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు తిడుతుంది మనకు అర్థమవుతుందిరా. నెక్స్ట్ లైవ్ ఇలాగే చేస్తున్నప్పుడు ఆడు చైనీస్ లో ఏమైనా రాశాడు అనుకో, అది ఆడు తిడుతున్నాడని తెలియడానికి ఒక పావు గంట పడుతుంది. అప్పుడు నీకు ఎలా ఉంటది అనుకున్నావు? చైనాలో రెండే ఫేమస్, ఒకటి బాహుబలి, ఇంకోటి అన్అఫీషియల్ స్టూవర్ట్స్ అంట. అదే ముందు చైనాలో ఆడే ఫేమస్ కాదు, మనం ఎక్కడ ఫేమస్ అవుతాం? అలా ఫేమస్ అంటే కదా ఆడు మొత్తం చైనాలో రేస్ అయినప్పుడు అందరు జో 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 అని గెంతారు. మరి ఆడుకు వాళ్ళకు ఉన్నది ఆడు ఒకడే అక్కడ. నువ్వు మర్చిపోతుంది ఏంటంటే చైనా కూడా ఇండియా లాగే ఫుల్ పాపులేషన్ ఉన్న దేశం. దాంట్లో 1% చూస్తారు, ఆ 1% కి ఫేమస్. ఇప్పుడు మనం కూడా ఎంత నీచ్ కమ్యూనిటీ అంతే. సో ఇలా మార్కెట్లు ఎలాగ ఉన్నాయి? పై టాప్ లేయర్ మార్కెట్లు ఏమున్నాయి? మెర్సిడీస్, అరే ఆస్టన్ మార్టిన్ రా. ఆస్టన్ మార్టిన్ మొన్నటి వరకు స్ట్రోల్ మేము తీసుకోవడానికి కారణం మార్కెట్ లో ఇంకెవరో బెస్ట్ డ్రైవర్స్ లేరు, సో స్ట్రోల్ మాకు అవైలబుల్ గా ఉన్నాడు, అందుకే రిటైన్ చేసుకుంటున్నాం అన్నారా. నాకు బుర్ర బాగా తీసుకోవాలనిపించింది తెలుసా కాసేపు. రే మనమే అన్నారు అసలు నువ్వు ఇలాంటి చెప్పేవాడు ఆడేదవా వినేవాళ్ళు మనం. ఆడు ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ అనమాట, ఆడలా చెప్పాలి. మనం దాన్ని చూసి ఇగో ఇలా అనుకుంటున్నాం, అది మన తప్పదు. ఆ BWT మర్చెంటైజ్ కొనుక్కొని బుర్ర తీసుకుంటాను నేను. ఆడు అలోన్సో గాడు అయితే ఫుల్ డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాడు. ఆడు లాస్ట్ రేస్ లో ఏదో అయిందంట కదా ఇన్స్టెంట్, ఆడికి స్వాప్ చేయమంటే స్వాప్ చేయలేదు అటు స్ట్రోల్ గడ్. సిల్వర్ స్టార్ ఈ రేస్ లో కూడా అయిందిగా. ఈ రేస్ లో ఆడు పొజిషన్ ఇవ్వకపోవడం ఏదో అయింది. లాస్ట్ రేస్ ఈ రేస్ లో ఏమైందంటే అలోన్సో గడికి స్ట్రోల్ ప్లేస్ ఇవ్వు, వాడు యూకిని అటాక్ చేయాలి, ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే ఆడు మళ్ళీ నీకు పొజిషన్ ఇచ్చేస్తాడు అని చెప్పేసి అన్నారు అలోన్సో. లాస్ట్ దాంట్లో ఇదే విన్నా అందుకు. దీంట్లో అని చూసాను నేను రేస్ చూడలేదు ఆబ్వియస్ గా, సో నాకు తెలీదు. దేంట్లో చూసిందా చెప్తున్నాను నేను. ఈ ఆడు యూకిన్ దాటలేదని చెప్పేసి మళ్ళీ ప్లేస్ ఇచ్చేయాల్సిందే, ఇవ్వకుండా వెళ్ళాడంట స్ట్రోల్. అరే తప్పు స్ట్రోల్ది అలా ఉన్నది కాదు, తప్పు ఎవరిదంటే ఆస్టన్ మార్టిన్ టీమ్ది. ఇప్పుడు మెక్లారెన్ టీం చూడు ఎలా బతిమాలింది, అలా బెగ్ చేయాల్సింది, అప్పుడు ఇచ్చేవాడు పొజిషన్. రేస్ లోకి వెళ్ళిపోతాం, కూడా క్రాష్ అయిపోతాడు. రేస్ లోకి వెళ్ళిపోతున్నాం, క్వాలికి వద్దాం ముందు. సో లెట్స్ కమ్ టు క్వాలి. సో క్వాలి కన్నా ముందు అది నువ్వు చెక్కుకి ఏదో డెడ్ లైన్ ఏదో ఇచ్చారు కదా. అరే చెక్కోకి బేసిక్ గా ఏం లేదురా, 2 కండిషన్లు ఇచ్చారంటరా. అయితే P2 లో ఉండాలంట ఛాంపియన్షిప్ లీడింగ్ బోర్డు. ఒకవేళ P2 లో లేకపోతే మ్యాక్స్ వర్స్టాపెన్ పాయింట్ల కన్నా 100 పాయింట్స్ కన్నా తక్కువలో ఉండకూడదు. సో నీ మాక్సిమం లిమిట్ 100 పాయింట్స్ గ్యాప్ లో ఉండాలి మ్యాక్స్ వర్స్టాపెన్. అరే అందుకనే వర్స్టాపెన్ ఓడిపోతున్నాడేమో కావాలని ఎక్కువ నుంచడానికి. ఆడు ఏమైనా బొటాస్ ఏంట్రా, ఆడి వల్ల ఇటు ఉపయోగపడడానికి. మనం బొటాస్ని చూసి జోక్లేస్తే వీడిని చూసి మనం ట్రోల్ చేయొచ్చు, ఆ రేంజ్ తీసుకొచ్చాడు ఈ మనిషి. ప్రతిగడు అన్న వెంటనే అఖిలేష్ ఆడి కోసం వీడు ఎందుకు రాకుంటాడు? ఈడ టీమ్మేట్స్ చెప్తేనే ఉండట్లేదు, టీమ్ ఎవరు టీమ్ లీడర్లు చెప్తే ప్రిన్సిపల్స్. సో ఓకే, మామూలుగా ఎప్పుడు అయ్యేదే అయ్యింది, కానీ మళ్ళీ చెప్తున్నాం, చెకో మళ్ళీ Q1 లో పోయాడు. ఒక 10 seconds సైలెన్స్ ఫర్ చెకో. హెల్మెట్ మార్కో బాదుడే బెల్ట్ తీసి కొడేస్తారేమో నా డౌట్. ఇంకా డిఫెన్స్ మినిస్టర్ ఇంక మెజైల్ వదులుకోవడం ఇంకేం యూజ్ లేదు, చెకో అయిపోయింది. అరే అది ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు Q1 లో పోతున్నాడు, ఎంత కామెడీగా పోయాడంటే జార్జ్ రసెల్ గడికి పాపం ఫ్యూయల్ ఓన్లీ 1 ల్యాప్కో 2 ల్యాప్లకి వేసారంటరా. ఆ లాస్ట్ ల్యాప్కి వెళ్దాం ఫ్యూయల్ అయిపోయింది, లోపలికి వచ్చేయమన్నారు ఆయన్ని. అంటే బేసిక్ గా అది Q1 లోని 2 స్టింట్స్ వేస్తారు కదా, 2 or 4 ఎన్నో స్టింట్స్ వేస్తారు. సో బేసిక్ గా లాస్ట్ 2 సో లాస్ట్ 2 లోని అది కొంచెం టైమింగ్ మిస్ అయిపోయి 2 బదులు 1 వేసాడు. సో మళ్ళీ తిరిగి వచ్చి, అంటే వాళ్ళు క్వాలిఫైయింగ్ ల్యాప్ 1 ల్యాప్కే వేస్తారు ఫ్యూల్,
అవును. అంటే నీ ఫస్ట్ ల్యాప్, సైటింగ్ ల్యాప్, ఇది మెయిన్ ల్యాప్, తర్వాత కూల్ డౌన్ ల్యాప్ ఏదో అంతే. అంటారు కదా 3 అంతే వేస్తారు. అది కొంచెం టైమింగ్ మిస్ మ్యాచ్ అయిపోయింది. సో బేసిక్గా పెట్రోల్ బొక్కెట్టాడు, మైలేజ్ లేదని చెప్పేసి రమ్మన్నారు. అంతేనా? అంతే, పెట్రోల్ వేస్ట్, టైర్ వేస్ట్. ఏం లేదురా, నువ్వు జస్ట్ ఇమాజిన్ చేయరా, రేస్ చేయడానికి రెడీ అయ్యావు, కార్లు అన్ని బాగానే ఉన్నాయి, పెట్రోల్ లేదంటే ఎలా ఉంటుందిరా? అరే ఇదే కదరా, నాకు లాస్ట్ టైం కూడా ఇదే మండింది. ఏదో చిన్న కింద లాస్ట్ ఇయర్ కింద ఫ్లోర్ బోర్డ్ లో ఏదో పీస్ ఎక్కువ అరిగిపోయిందని చెప్పి డిస్క్వాలిఫై చేసి, అరే ఇంత ఎక్స్పీరియన్స్ అయిన టీము ఇన్నాళ్ళ నుంచి రేస్ చేస్తున్నారు, ఒక మొత్తం డామినేటింగ్ ఉన్నారు, వాళ్ళకి తెలియదారా ఎప్పుడు ఫ్యూల్ వేయాలి, ఎప్పుడు తీయాలి, ఎప్పుడు ఉంచాలనేది. ఓకే, ఇంకేం చేయలేము దానికి. జార్జ్ రసల్ గారికి ఉన్న బీపీకి చేసిన దానికి ఇంకా అయిపోయింది, ఇంకేం లేదు. సో Q1 అది. అండ్ అది కాకుండా ఒక హార్స్ పోయింది, ఆల్ఫా రోమియోస్ పోయినట్టున్నాయి. అదే ఆల్ఫా రోమియోస్ అంటే ఎదురా కిక్స్. నువ్వు కన్ఫ్యూజ్ చేయకరా, నాకు ఇలా అసలే కొత్త పేర్లు గుర్తుండట్లేదు నాకు. అరే కొత్త పేర్లు గుర్తు పెట్టుకోకరా, మనకు గుర్తున్న పేర్లే టీంలు అయ్యి. ఏంట్రా చెప్పు, ఏంటి కిక్స్ ఓవర్ లో పోయి కిక్స్ ఓవర్ పోయింది, అల్పిన్స్ వచ్చాయి, అల్పిన్స్ కూడా పోయినట్టున్నాయి Q1 లోనే. అల్పిన్ 2 పోయే Q1 లోనే. కిక్స్ ఓవర్ ఒకటే పోయింది, జోగ్రాన్యూ పోయాడు, రసల్, పెరెజ్. అలాగైతే హాసులు 2 అక్కడ పైకి వచ్చాయట్రా. హాస్లు వచ్చే, విలియమ్స్ వచ్చే, బొటాస్ కూడా వచ్చాడు పైకి. బొటాస్ కనీసం నా సీజన్ లో 1 పాయింట్ అయినా తీసుకుందాం అనుకుంటున్నాడు. బొటాస్ ఎంత కష్టపడినా వెళ్ళట్లేదురా. ఒరే ఇన్ని రేసులు అయిపోయినా టీం మొత్తం 0 రా ఇప్పటికి, ఒక్క పాయింట్ రాలేదు. ఇమాజిన్. ఒరే వాళ్ళ టీం కన్నాని రేస్ మధ్యలో F2 వాడు వచ్చి ఫార్ములా 1 లో ఆడు ఎక్కువ పాయింట్లు కొట్టాడు, ఆలివర్ బేర్. అదే కదా, అంటే ఆడు ఫెరారీలో కొట్టి వెళ్ళాడు లేరా. ఒరే ఫెరారీలో కొట్టినారా, సడన్ గా వచ్చాడు కార్ లో కూర్చొని ఆడు రేస్ చేసుకొని వెళ్ళిపోయాడు నెక్స్ట్ రేస్ కి. ఇప్పుడు నిఖితా మెజాపిన్ ఉన్నాడు, ఆడికి ఫెరారీ ఎత్త కొడతాడు 8 పాయింట్లు, సెకండ్ కార్నర్ క్రాష్ చేసి వచ్చేస్తాడు. అరే లోగన్ పాల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు రా చాట్ లోని? ఒకసారి లోగన్ సర్జెంట్ అయ్యి ఉంటది. లోగన్ పాల్ ఆడుకుంది కదా లోగన్ పాల్ కి డెత్ డిసెంబర్ లోనే ఎప్పుడు. బ్రిటిష్ జీపీ చూసాక కొట్టేసుకుంటున్నారు బ్రో. ఓకే మన తన సెట్ బ్రో జీపీ. ఇదిగో ఇవన్నీ కాదు కానీ గూగుల్ పే ఎందుకు వచ్చినారా నాకు అర్థం కావట్లేదు. ఏమో నాకు అర్థం కావట్లేదు. అదే రిజర్వేషన్ కోటానా? అరే మళ్ళీ వేరే స్టోరీ ఉంది, అది ఇంకో సినిమా తీసారు, అది సెకండ్ పార్ట్ అవుతుంది అక్కడ. చూడకరా రే, చెప్ప ప్యాంట తీయండి ఆల్మోస్ట్ అలాగే అడిగాడు. అరే ఈ పాయింట్ ఎవరు బాగుంది, జస్టిస్ లోగన్ సర్జెంట్ అవుట్ క్వాలిఫైడ్ చెక్కో. చెకో కాదు, లోగన్ సర్జెంట్ అవుట్ క్వాలిఫైడ్ చెకో ఫర్ ద 4th టైం ఇన్ ద సేమ్ సీజన్. 4th టైం అది 4th టైం. ఒరే చూడకండ్రా బాబు, షర్ట్ మొత్తం ఒంటమే బట్టలను తీసేమంటాను. చెకో గాడు ఎందుకు Q1 లో పోయాడు, వాడికి ఏమైంది? క్రాష్ అయ్యాడు కదరా. అది క్రాష్ అయింది Q1 లో కాదు, FP లో అయ్యాడు. FP లో కూడా లేదు Q1 లో అయ్యాడు. సారీ గ్రావెల్ లోకి వెళ్ళిపోయాడు. టర్నింగ్ లో తిరుగుతూ రివర్స్ తిరిగి వచ్చి రేర్ వింగ్ గుద్దుకున్నాడు. ఈ రేస్ చూడకపోయిన రెడ్ బుల్ మీద లవ్ ఉందా నిజంగా? నేను రేస్ చూడలేదు, క్వాలిఫై చూసాను నేను. అరే ఈ రోజు నేను 4 వీడియో చూసాను రా, రేస్ అని చెప్పి. వాళ్ళు ఇది మ్యాక్స్ వర్స్టాపెన్ అండ్ చెకో కార్ డిఫరెన్సెస్ చూపించారు ఈ పర్టికులర్ రేస్. అంటే విజువల్ చేంజెస్ ఉన్నాయి మొత్తం, అంటే రేర్ డక్ డిఫరెన్స్, నీ సైడ్ పార్ట్స్ డిఫరెన్స్, నీ ఎయిర్ వెంట్స్ డిఫరెన్స్, అన్ని డిఫరెన్స్ చూపించాడు. అంటే విజువల్ గా కనిపిస్తున్నాయి. వర్స్టాపెన్ గడేమో లేచి ఏం డిఫరెన్స్ లేదు, ఊరికే తెచ్చి అప్గ్రేడ్స్ అని వెళ్ళిపోయాడు.
అఖిలేష్ గడేమో ఇగో ఆడ పాత కారు ఇచ్చి ఉంచారు కదా, అందుకని ఆ డ్రైవ్ చేయలేకపోతాడు అంటాడు. ఓకే ఎవరిది రా, పాత కారు అనుకుందాం. ఎంత పాత కారు? లాస్ట్ ఇయర్ కారా, బిఫోర్ లాస్ట్ ఇయర్ కారా? అరే అరే నాకు వదిలేయ్. తెలిసి ఏదైనా సరే రేస్ 2015 చేయాలి కదరా. అరే అరే లాస్ట్ ఇయర్ కార్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కార్ వస్తే ఈజీగా గెలిచేస్తారు. మీరు ఈ ఇయర్ కారే బాగాలేదు, వదిలే లైట్ తీస్తే డిస్కషన్ వస్తుంది. చెక్కో గడికి పాత కారు అంటున్నావు కదరా. చెక్కో నాకు గారు తెలిసి ఇయర్ కార్ 2015 16 గారు ఇచ్చి ఉంటారు మరి. ఇయర్ కార్ బడ్జెట్. ఓకే, సో Q2కి వెళ్దాం. Q2లో నాకు ఏం పెద్దగా ఏం గుర్తులేవు. ఎప్పుడు చెప్పరా కౌశిక్. అంత ఇంప్రెసివ్ ల్యాబ్స్ నాకు తెలిసి ఏం పడలే. Q2లో పోయిన వాళ్ళు అయితే విలియమ్స్ 2 పోయారా? విలియమ్స్ చెప్తాను. హల్కెన్బర్గ్, బొటాస్, ఆల్బన్, సర్జెంట్, మ్యాగ్నసన్. సో వీకార్బుల్ 2 వెళ్ళిపోయాయి పైకి. రికార్డు ఇది Q3 రికార్డ్ Q3. అరే రికార్డ్ ఏం లేదురా, ఎక్కడ గ్యాప్ దొరికినా రెడ్ బుల్ లో ఇప్పుడు కొనట్లేదు. రెడ్ బుల్ దొరికితే వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఏదో ఇల్లు ఒక సీజన్ ఆడేసుకుంటే బెస్ట్ రాడు. నాకు ఏం డౌట్ వస్తుంది తెలుసా, ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా మిడ్ సీజన్, ఈ గ్యాప్ లో ఆడిని ఇక్కడ పెట్టి అక్కడ పెడతారేమో, ఒక 6 రేసులు చూద్దామనేమో డౌట్ పడుతుంది. అంత జరగదు జరగదనకమ్మా, ఉన్నోళ్ళని తీస్తారు మీరు. యాక్చువల్ గా ఇంకో ఏమైందంటే, రికార్డో ఉన్న సునోడా కార్స్ కొత్త అప్గ్రేడ్స్ లాస్ట్ రేస్ లో పనిచేయలేదని చెప్పి మళ్ళీ మియామి రేస్ సెటప్ కి వెళ్ళారంట. అంత పాత సెటప్ కి వెళ్ళారు. ఆ పాత సెటప్ తో హీ అవుట్ క్వాలిఫైడ్ చెక్కు అని చెప్పేసి రికార్డో ఫ్యాన్స్ వేసుకుంటున్నారు. అలా ఉంది. అరే ఇప్పుడు చెక్కో పెద్ద మ్యాటర్ ఏం కాదు. రోహన్ సర్జెంట్ 4 సార్లు చేశాక ఇంకేం లేదు. ఆడు మెక్సికో వెళ్ళి ఇంక టెకీలాలు తాగలేడు, కష్టం. అరే అల్పిన్ గురించి నేను చెప్తాను. ఇప్పుడు ఇద్దరు Q1 లో అవుట్ అయిపోయారు కదా, వాళ్ళ టీమ్ లో ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు మంచి రేస్ చేస్తారు. ఈ వీకెండ్ ఎవరు మారలేదు కదా మేనేజ్మెంట్ టీమ్ లోనే, సో పర్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడైతే పర్ఫార్మ్ చేస్తారో అప్పుడు ఎవడో కూడా వచ్చి రేస్ ముందు ఆల్ ది బెస్ట్, ఐ మీన్ న్యూ టీమ్మేట్, మేనేజ్మెంట్ కమిటీ ఏదో చెప్తేనే వాళ్ళు మంచిగా రేస్ చేస్తారు. భాస్కర్ గడికి ఎవడో 5 యూరోలు ఇచ్చి దిస్ ఇస్ లక్కీ నోట్. ఒరే ఆడు ఎవడో కాదు, చూస్తే మనోళ్ళగా ఉన్నాడు, ఏదో డౌట్. అందుకని $5 ఇచ్చాడు అంతే. 5 యూరోలు అదే యూరోలు ఇచ్చాడు. ఆడి పాపం తీసుకుని ఏం చేసుకోలేదు, చాలా మొమాట పడ్డాడు. వద్దు వద్దు వద్దు. ఇప్పుడు దాని మీద రీల్స్ చేస్తున్నారు. ఒరే నీ 5 యూరోలు పని చేసేరా. ఓకే ఓకే ఓకే, సో Q2 అంతేం లేదు. Q3కి వెళ్దాం. Q2 నాకు ఏం రీకలెక్ట్ అవ్వట్లేదు అంత ఇన్సిడెంట్స్. సో Q3 ఇన్సిడెంట్స్ పెద్దగా లేవు. మొత్తం క్వాలి అంతా ఎలా అవుతుండిందంటే, ట్రాక్ ఎవల్యూషన్ బాగా ఉండింది. సో తర్వాత వేసే ల్యాబ్స్ బెటర్ అవుతున్నాయి. Q3లో వర్షం పడతది అని ఎక్స్పెక్ట్ చేశారు, పడలేదు. ట్రాక్ ఎవాల్వ్ అవుతుండింది, దానివల్ల టైమింగ్స్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి అందరు. నేను భయపడ్డాను తెలుసా, వర్షం పడితే మా వాళ్ళు కొత్త సాఫ్ట్ వేస్తారేమో అని. చిన్న భయం అయితే లాస్ట్ రేస్ మనం ఇది ఎలా మర్చిపోయారు అసలు. లెక్లర్ గారిది హైలైట్ సారీ, ఫస్ట్ లో అడిగావు కదా లాస్ట్ రేస్ ఏమైంది. నేను హామిల్టన్ గురించి చెప్తాను, హామిల్టన్ గురించి చెప్పకుండా లెక్లర్ గురించి చెప్పాల్సింది. నేను సెగ్మెంట్ లెక్లర్ గురించి మాట్లాడుకున్నాను. అబ్బా ఏం రేస్ చేశారు మీరు. లేకప్ప ఆడి కొత్త హార్డ్స్ లో ఎందుకున్నాడంటే వర్షం పడుతుంది కదా అందుకే అంట. అరే లెక్లర్ గడ్ నిజంగా కాక్పిట్ లో మైకు కెమెరా ఉన్నాయి కాబట్టి లేదు, కానీ లేదా అయిపోయినట్టే రాడు. ఆడికాడు ఇదిగో భారతీయుడు సినిమా ఉంటుంది చూడు, కొట్టేసుకోవడం ఇంకా. మామూలు ఫ్రస్ట్రేట్ అయిపోలేదు లాస్ట్ టైం వాడు. అంటే ఇప్పుడు లాస్ట్ రేస్ లో కూడా ఇప్పుడు వర్స్టాపెన్ కి ఇంటర్స్ నుంచి ఇంకో ఇంటర్స్ మారుద్దామా, లేదంటే డ్రై నుంచి ఇంటర్స్ మారుద్దామా, ఆ డేటా చెక్ వేస్తున్నాడు.
సేమ్ మళ్ళీ డ్రై అవుతున్నప్పుడు మ్యాక్స్ వర్స్టాపెన్ ఏమో ఇంట్రెస్ట్ నుంచి హార్డ్ చేంజ్ అవ్వకముందే చెక్కు గాడికి హార్డ్ ఇస్తారు. ఫెరారీ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒరే నిజంగా వీళ్ళు చెప్తున్నాను, మా డేటా వాళ్ళు తీసుకున్నాడా, సైన్స్ అరే హెల్ప్ చేస్తున్నాడా, మా ఏం వాళ్ళు స్ట్రాటజిస్టులు తీసేసి చాట్ జీపీటీ అడిగినా బెటర్ ఆన్సర్లు ఇస్తారా. ఓకే, Q1 ట్రాక్ ఎవల్యూషన్ అయినా సరే, Q3 ట్రాక్ ఎవల్యూషన్ అయినా నా ట్రాక్ ఎవల్యూషన్ మొత్తం. మీ ఓడు లాస్ట్ లో ఎక్కడ మిస్ అయ్యాడరా ల్యాప్? లేదు, అందరిది లాస్ట్ ల్యాప్. మెక్లారెన్ ఇస్ ఇన్హెరెంట్లీ బెటర్ కార్ దెన్ రెడ్ బుల్ కాబట్టి ఇంకేం లేదు, ఇంకా స్కిల్ కార్ బిస్కెట్ అయ్యాక. సో బేసిక్ గా పొజిషన్స్ ఏంట్రా, 2 మెక్లారెన్స్, వర్స్టాపెన్, Verstappen, లెక్లెర్క్, సైన్స్, హామిల్టన్. సైన్స్, హామిల్టన్, లెక్లెర్క్. హామిల్టన్ బ్యాక్, ఓకే ఓకే. సైన్స్, లెక్లెర్క్ ఫ్రంట్ బ్యాక్. ఐ థింక్ సైన్స్ ముందు సైన్స్ P4 రా, 2 పొజిషన్స్ రా. లెక్లెర్క్ ఏంటి 1 పొజిషన్ రా. ఆ తర్వాత అలోన్సో, స్ట్రోల్, తర్వాత రికార్డో, సునోడా. ఓ రికార్డో ముందున్నాడు యుకీ కన్నా. మరి రేస్ లో ఏమైంది మరి? 0.03 రేస్ లో మాట్లాడదాం. రికార్డ్ నిజం చెప్తున్నాను, నేను రేస్ లోని టాప్ 6 చూసాను. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు అసలు. రేస్ మధ్యలో నేను చెప్తాను. నేను రేస్ ఏది చూడలేదు, మీరే చెప్పండి వింటాను. ఓకే, సో ఇంక లేట్ చేయకుండా రేస్ లోకి వెళ్ళిపోదాం. ఎస్, మన ఏంటి మెక్లారెన్ 1-2 కొట్టాయి ఆఫ్టర్ మార్క్ వెబర్ ఆడే కదా ఆ టైం. నాకు ఈరోజు F1 వాళ్ళు పోస్ట్ పెట్టారా, మాన్జాలో రికార్డో విన్ కొట్టినప్పుడు P2 నారిస్ వచ్చాడు కదా, లేదా P3 వచ్చాడా? 1-2 అది 1-2 విన్. ఇది ఫ్రంట్ రో స్టార్ట్. అచ్చా, 1-2 విన్ మాన్జా వాళ్ళిద్దరు దీని. అప్పుడు కూడా ఇచ్చాడు పాప నారిస్ రికార్డో క్రేజ్. నోరిస్ గడ్ పోల్ కొట్టిన ప్రతిసారి వేరేవాడికి ఇచ్చాడు. రెడీ పోల్ కొట్టిన ప్రతిదీ ఆడు విన్ అవ్వాల్సింది వేరేవాడికి ఇచ్చాడు. ఇది ఇవ్వడం ఏం కాదులే, లెట్స్ డిస్కస్ ఇన్ రేసెస్. బేసిక్ గా నేను కాంటెక్స్ట్ ఇచ్చేస్తాను రేస్ ముందు. ఇది డ్రైవర్స్ రేస్ చేయలేదు, ఇది ఓన్లీ ప్యూర్ అండ్ ప్యూర్ స్ట్రాటజిస్ట్ రేసింగ్ అయింది. మెర్సిడీస్ స్ట్రాటజిస్ట్ వర్సెస్ రెడ్ బుల్ స్ట్రాటజీ టీమ్ వర్సెస్ మెక్లారెన్ స్ట్రాటజీ టీమ్ వర్సెస్ అదర్స్ డ్రైవర్స్. లేదు, ఇప్పుడు కింద టీమ్స్ కూడా జేమ్స్ ఓవెల్ గాడు, ఆల్దీని, నెక్స్ట్ వి కార్బ్, ఈ కూడా స్ట్రాటజీస్ మొత్తం అన్ని. నీకు బేసిక్ గా ఈ ట్రాక్ లో ఓవర్టేకింగ్ కష్టం, సో మేజర్ ప్లే ఇస్ యువర్ స్ట్రాటజీ. నార్మల్ గా ఈ రేస్ ట్రాక్ గురించి ఐడియా ఇవ్వాలంటే, ఇది ఒక కొంచెం డిఫరెంట్ రేస్ ట్రాక్ ఉంటది. అంటే రేస్ సెటప్ లో మామూలుగా మనం రెండింటి కింద క్లాసిఫై చేసుకుంటాం కదా, స్ట్రీట్ రేసింగ్, ట్రాక్ రేసింగ్. సో ట్రాక్ ఏంటంటే లైక్ లో డౌన్ ఫోర్స్ ఉంటుంది, హై స్పీడ్స్ ఉంటాయి. సో స్ట్రీట్ రేసింగ్ కి హై డౌన్ ఫోర్స్ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే కొంచెం మిక్స్డ్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఎందుకంటే కార్నర్స్ నీకు ఓవర్టేక్ చేయడానికి ఓన్లీ 2 స్ట్రైట్స్ ఉంటాయి. ఆ 2 మిస్ అయితే మిగిలిన దగ్గర ఓవర్టేక్ చేయడం చాలా కష్టం. అంటిల్ అన్లెస్ నీకు మరీ స్పీడ్ వెళ్ళే కారు, స్లోగా ఉన్న కారు ఉంటే ఇంకేం చేయలేము. సో మిగిలినంత కష్టం. ఫస్ట్ 12 or 13 వరకు 2 స్టాప్ స్ట్రాటజీ ప్రిఫర్ చేస్తారు, వెనకాతలు ఉన్న 3 స్టాప్. సో డిగ్రేడేషన్ బట్టి ఈసారి ఏంటి మోస్ట్లీ 2 వెళ్ళారు. ఆ ఒకడు యూకీ సనోడా గారు అయితే 1 స్టాప్ స్ట్రాటజీ చేసాడు. 1 స్టాప్ తో పాయింట్స్ కొట్టాడు. డానియల్ రికార్డో మండింది అదే. ఆడు పైన స్టార్ట్ చేశాడు, ఆడు రేస్ చేస్తానే ఉన్నాడు, ఓవర్టేకులు చేస్తానే ఉన్నాడు, పాయింట్స్ లేకుండా 13లోకి వచ్చాడు. ఈడు ఏమి ఓవర్టేకులు లేవు, ఏమీ లేవు, నీట్ గా పైన పాయింట్ కొట్టాడు. ఆడు బయటకు వచ్చి అరిసి వెళ్ళిపోయాడు తెలుసా, ఏమైందో నాకు తెలియదు. ఆడు చాలా అగ్రెసివ్ అయిపోయాడు, తిట్టి వెళ్ళిపోయాడు. రికార్డో గాడు బయటకి ఎలా వచ్చాడు తెలిసాడు, బీపీపీ వచ్చాడు. ఏమైంది, ఏం చేశారు, ఎందుకు చేశారు, నాకు ఏమైంది నాకు అర్థం కావట్లేదు. మామూలుగా బేసిక్ గా ప్రతి టీమ్ స్టోరీ ఇదే అన్నమాట, డ్రైవర్ కి స్ట్రాటజీ టీమ్ సంబంధం లేదు ఇది రేస్ లో. అసలు బెస్ట్ రేస్ అసలు ఇది. ఇప్పుడు మనం చూసిన పర్స్పెక్టివ్ ఒకట్రా, రేస్ డ్రైవర్స్ కి మార్నింగ్ అయిన బ్రీఫింగ్ ఒకటి, అక్కడ రేస్ దగ్గర వీళ్ళందరూ నీకు స్ట్రాటజిస్టులు అందరూ కలిపి రేస్ చేశారు, ఒకడికొకడు బుర్ర. అరే ఫస్ట్ టైం రా అన్న, ముఖం మాడిపోయింది, దానికి ఏడుపు వచ్చేస్తుంది, మొబ్బు అయిపోయింది అది. అరే ఈ రేస్ మెర్సిడీస్ కూడా ఓజీ స్ట్రాటజిస్ట్ గుర్తొచ్చాడు, ముందు స్ట్రాటజీ వేసేవాళ్ళు చూడు. ఈసారి అందరికన్నా ఫస్ట్ పిక్ చేసింది హామిల్టన్.
అరే ఈ రేస్ కి మనం ల్యాబ్ టు ల్యాబ్ కాకుండా టీమ్ వైజ్ మాట్లాడుకుందాం, బెటర్ ఏమో. అది యాక్చువల్ గా బెటర్ రా, టీమ్ వైజ్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ల్యాబ్ టు ల్యాబ్ అంటే ఫస్ట్ ల్యాబ్ ఇన్సిడెంట్ ఉంటది, ఇంకా రేస్ అయిపోద్ది, ఇంకేం ఉండదు మధ్యలో. సో టీమ్ ఫస్ట్ మోస్ట్ మసాలా టీమ్ మెక్లారెన్ రా. మీరు మాట్లాడతారా? నేను మాట్లాడతా. నేను రేస్ చూడలేదు, నువ్వే మాట్లాడి. నేను లాస్ట్ కావాలంటే మాట్లాడతా, మల్టీ 21 మాట్లాడతా. మెక్లారెన్ లో నారిస్ గాడు హీ షుడ్ లెర్న్ హౌ టు స్టార్ట్ అ రేస్ రా. ఆడు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా హైట్ టైం ఆడు అసలు రేస్ ఎన్ని సార్లు పోల్ పొజిషన్ స్టార్ట్ చేసినా. కాకపోతే ఫ్రంట్ రో లో స్టార్ట్ చేయడం రాదు. ఆడు వెనకట్ల అంటే బాగానే స్టార్ట్ చేస్తాడు. నీకు అదే కదరా, నువ్వు కంపేర్ చేసుకో. ఇది కాంపిటీటర్స్ కూడా అన్నారు, ఐ థింక్ 4 times ఆడు పోల్ స్టార్ట్ చేశాడు, ఫస్ట్ లా 5 లోపల ఆడికి పొజిషన్ పోతుంది. 5 అంటే హైట్ టైం షుడ్ లెర్న్. అంటే ఏంటి ప్రెషర్ పడుతుందా, లేదంటే ఆడికి రిలీజ్ పాయింట్ తెలియదా, ఏంటి అసలు? మరి క్లీన్ ఎయిర్ లో రేస్ చేయడం రావట్లేదు ఆడికి. ఒరే ఫస్ట్ కార్నర్ లోపల ఎక్కడ రా క్లీన్ ఎయిర్? ఫస్ట్ కార్నర్ లోపల పోతుంది ఆడికి రేస్. ఏముండదురా నీకాడు, ఆడిని అటు ఇటు లెఫ్ట్ రైట్ తోస్తే అయిపోతుంది, ఆడు ఇంకోటి వెళ్ళిపోతున్నాడు సైడ్ నుంచి. అదే జరుగుతుంది. అరే నార్మల్ గా మనం ఏమనుకుంటాం, అటు లెఫ్ట్ కో రైట్ కో తోసేస్తున్నాడు అనుకుంటాం. అది యాక్చువల్ గా కారు తోసుకోవడం కాదు, లైన్ కోసం కొట్టుకుంటారు వాళ్ళు, కార్నర్ లైన్ కోసం. ఈడు ఆ లైన్ పట్టించుకోవట్లేదు, అమ్మో ఇడు వచ్చేస్తున్నాడు నా దగ్గరికి, తోసేలా నిలిపోతున్నాడు, ఇడు పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు ఇంకోటి. ఆడు అది పోల్ లో స్టార్ట్ అయినప్పుడే కాదు, P2 లో స్టార్ట్ అయినా ఆడు అదే చేస్తాడు. ల్యాండ్ ఆడికున్న ఇష్యూ అది బేసిక్ గా. ఈ రేస్ లో కూడా అదే అయింది. స్టార్ట్ అయిన వెంటనే నేను ఇప్పుడు పిఎస్వి గంట చేస్తాను, ఈ లోపల ఇటు చూస్తే వర్షం ఇటు వెళ్ళిపోయాడు. అసలు మ్యాక్స్ చాలా చాలా అగ్రెసివ్ ఉన్నాడు ఈసారి ఈ స్టార్ట్ లో. అది మనం రెడ్ బుల్ వచ్చినప్పుడు మాట్లాడదాం. సరే, మెక్లారెన్ టైం పడుతుంది ఇంకా మాట్లాడుకుందాం. మెక్లారెన్ రేస్ అరే గిఫ్ట్ చేశాడు రా ఆస్కార్ పియాస్ట్రీ, ఫస్ట్ ల్యాప్ లో గిఫ్ట్ చేశాడు రా. ఆడు గిఫ్ట్ చేశాక ఆస్కార్ పియాస్ట్రీ గాడు ఏం డమ్గా వెళ్ళాడు, ఆడు ఎంత చెయ్యాలో ఆడు ఎంత మెయింటైన్ చేసుకోవాలో అంత మెయింటైన్ చేశాడు. కాకపోతే ఈసారి ఏంటంటే అందరూ ఆఫ్టర్ ఫస్ట్ ల్యాప్ సెకండ్ ల్యాప్ కో థర్డ్ ల్యాప్ కో ఇంకా టైర్ సేవింగ్ వెళ్ళిపోయారు, డిగ్రేడేషన్ ఎక్కువ ఉందని. సో దానివల్ల ఎవడు పెద్దగా ఓవర్టేకులు చేసుకోవట్లేదు ఫస్ట్ 10-15 ల్యాప్స్. ఈడు వెనకాత్ర మ్యాక్స్ వెర్స్టాపెన్ గడు రేజ్ ఆడు బీపీ ఎక్కిపోతున్నాడు. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈడు ల్యాండో నారిస్ గడికి కొంచెం అవుతుంది, అటు ఇటు అవుతుంది. అంటే బేసిక్ గా ఇడు ఏంది వెర్స్టాపెన్ బయటకు వెళ్ళి వచ్చాడు కదా, అది కూడా వాళ్ళ టీం వాళ్ళు అన్నారు, నువ్వు ప్లేస్ ఇస్తావా పెనాల్టీ తీసుకుంటావు అని స్ట్రైట్ గా చెప్పు, నువ్వు ఎక్కువ మాట్లాడే రేడియోలోని, ప్లేస్ ఇస్తావా పెనాల్టీ తీసుకుంటావా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లేస్ ఇచ్చే మర్యాద ఇట్స్. ఆడింకాడు మనిషి జువ్వలా వెళ్ళిపోయాడు క్లోజ్. ఇంకా వీళ్ళిద్దరిది అయిపోయింది కదరా. అరే రేస్ మొత్తం ఆడు లీడ్ చేశాడు రా. అరే మెక్లారెన్ సింపుల్ గా ఒకటే చెయ్యాలి, ఎవడన్నా వేరే టీమ్ కి ఒక టీం కి ఇంకో టీం అండర్ కట్ చేస్తుందరా, ఆడి టీమ్ లో ఉన్న టీమ్మేట్స్ కి అండర్ కట్ చేయడం ఏంటారా, నాకు అర్థం కాలేదు అసలు. అరే నేను ఇదే కదా గ్రూప్ లో పెట్టాను, మెక్లారెన్ ఇస్ అండర్ కటింగ్ దెమ్సెల్వ్స్ అని. ఇంత వియర్డ్ స్ట్రాటజీస్ ఫెరారీ చేస్తాయి మామూలుగా. నిన్న కూడా అదే అవ్వాల్సింది, జస్ట్ మిస్ అయింది కానీ నిన్న అదే అవ్వాల్సింది. వాళ్ళకి వాళ్ళు అండర్ కట్ చేసేసుకున్నారు. అండర్ కట్ చేసుకొని ల్యాండో గడు ఆబ్వియస్ గా ఫ్రంట్కి వెళ్ళిపోయాడు. సో ఈ నెక్స్ట్ బ్యాక్ వచ్చాడు. ఆ ల్యాండో గడికి పేస్ ఉంది, ఆడు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఏంటి ఆడిని స్లో అమ్మని చెప్తే ఎథికల్ కాదని నువ్వు ఆ కర్బ్ ఎక్కించేస్తున్నావు, అంత స్పీడ్ అవసరం లేదు, ఇండైరెక్ట్ గా ఆడు రేడియోలోకి వచ్చి ల్యాండో హావ్ టు సేవ్ టైర్స్ అంటున్నాడు. ఆడు వినట్లేదు, పిఎస్టీ గాడు వినట్లేదు. ఆ తర్వాత ఒకసారి కాల్కి వచ్చి ల్యాండో హావ్ టు సేవ్ టైర్స్ ఇన్ టర్న్ 11, టర్న్ 8, టర్న్ 4 అంటాడు. నెక్స్ట్ టైం వచ్చి హావ్ టు టర్న్ 10, టర్న్ 5, టర్న్ 3. అన్ని టర్న్లు చెప్తావు. ఆడు ఆల్మోస్ట్ 40th ల్యాప్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఆడికి ఫ్రంట్ కి వచ్చాడు రా. ఫ్రంట్ కి వచ్చాక లాస్ట్ వరకు కూడా ఈడు ల్యాండో నారిస్ గడు ఎక్కడ వెయిట్ చేశాడంటే, ఆస్కార్ పియాస్ట్రీ ఏమైనా మిస్టేక్ చేస్తే ఇది నన్ను వెనక్కి ఇమ్మన్నారు, సో నేను రిస్క్ తీసుకోలేని వదిలేశాడు. కానీ చేశాడు కూడా పియాస్ట్రీ మధ్యలో చిన్నది, అప్పటికి చెప్పలేదు, అప్పటికి అనౌన్స్ చేయలేదు నీ పొజిషన్ స్వాప్ చేసేస్తావు అని. అందుకని ఆ ప్రెషర్ లో చేసినట్టు ఉన్నారని కాంపిటీటర్స్ చెప్పారు, మరి ఎంతవరకు తెలియదు. సో వీళ్ళు ఏంటంటే మార్నింగ్ బ్రీఫింగ్ అయింది. ఫస్ట్ ఎవడైతే స్టార్టింగ్ లో కొంచెం లీడ్ తీసుకొని గ్యాప్ మెయింటైన్ చేస్తాడో కొంచెం పొజిషన్స్ అటు ఇటు అయినా వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ప్లేయర్స్ టీమ్ అయినా పోకూడదు. ఇప్పుడు ఫస్ట్ ఉన్న డ్రైవర్ కే కదా ఇప్పుడు స్ట్రాటజీ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ నారిస్ ఎందుకు ఇచ్చారు? ఆడైనా ఛాంపియన్షిప్ లీడర్ దగ్గర ఉన్నాడా? లేదు కదా.
అంటే ఎందుకు ఛాంపియన్షిప్ ఇచ్చారు లీడర్ ఆడికి? ఇప్పుడు అప్పుడే కంపారిజన్ కూడా ఉండదు, ఇంకా ఫస్ట్ హాఫ్ అవ్వలేదు కదా సీజన్, అప్పుడు ఎందుకు అవుతుంది? మరి ఎందుకు ఇచ్చారు అయితే? లాస్ట్ రేస్ కూడా వదిలేస్తారు ఫ్రీ టు రేస్ అని. మరి ఫెరారీ వాళ్ళు పైకి రావాలి కదా. మా వాళ్ళు ఒరేయ్, పైకి భయం రారు, వేస్తుంది వాళ్ళు నాకు రా. వాళ్ళు అరే, కొట్టుకు నాకు తెచ్చుకుంటారు. నాకు నెక్స్ట్ ఇయర్ భయం వేస్తుందిరా బాబు. సరే ఒక్క సర్లే. నిమిషం. ఆ, కమెంట్ సెక్షన్ లో ఏవేవో స్టోరీలు నడుస్తున్నాయి. అఖిలేష్ గడ్ 200 పుషప్స్ అంటున్నారు, 200 పుల్అప్స్ అంటున్నారు. ఒరే, ఒరే, వెర్స్టాపెన్ కి పెనల్టీ, ఒకసారి సో కుష్మేని టు ప్రమోటెడ్ టు P1 అంట. మరి నేషనల్ యాంథమ్ ఎందుకు వేయలేదు, ఇప్పుడు నేషనల్ యాంథమ్ పాడండి అంటున్నారు. అది F2 లో మాట్లాడదాం. ఒరే అన్ని కాదు కానీ నారిస్ 13 సెకండ్స్ లీడింగ్ లో ఉన్నాడు బ్రో. 13 సెకండ్స్ బ్రో, లూయిస్ 200 పోడియంస్ కదా, అఖిలేష్ కూడా 200. అరే నేను లెక్లర్క్ ఫ్యాన్ రా, అక్కడ ఉన్నాడు ప్రతీక్ రా లూయిస్ ఫ్యాన్, ఆడిని తీయమనంట రా 200. ఒరే నువ్వు చేస్తే ఎంటర్టైన్మెంట్ రా. నువ్వు చేస్తే అట్రాసిటీ రా, నువ్వు చేయను. అబ్బా. అఖిలేష్ బ్రో మమ్మల్ని పట్టించుకో బ్రో. బ్రో టార్పిడో బ్రో రాగానే నీకే హాయ్ చెప్పాను నేను. కాదు, దానిపైన మధ్యలో ఎక్కడ ఉంది అరే బ్రో, యార్, నోరిస్ ఎందుకు పోయాడో తెలుసా? అంతా నీకో రోజ్బర్గ్ గడ్ చేసిన దాని వల్లే, రోజ్బర్గ్ సెల్ఫీ వల్లే. వెసీర్ అక్కులు. అరే నా పేరు ఎందుకురా ఇలా తయారు చేశారు? అఖిలేష్ బ్రో ప్యాంట్ అంట. ఒరే అఖిలేష్, అరే ఓ పంచారా, నువ్వు హోలీ ఫ్యాన్స్ ఓపెన్ చేసేసుకో, అదే. మంచి డబ్బులు వస్తాయి. అరే ఇలా తయారయ్యారు ఏంట్రా మీరు? మరి లూయిస్ ఫ్యాన్ అయితే ఆస్కర్ గురించి ఒరే మా కిషన్ గడ్ ఇచ్చాడు రా. ఆ లూయిస్ ఫ్యాన్ అయితే ఆస్కర్ పియస్ట్రీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? మా వద్దనరా, హామిల్టన్ గురించి వద్దనరా. లెక్లర్క్ 100 DNFs 100 పుషప్స్. DNF లెక్క అయితే నేను రోజుకి 2-3 చెయ్యాలి. వద్దు, మా వల్ల కాదు. వెశ్వర్ బ్రో కొంచెం ఆవేశం. అఖిలేష్ బ్రో థాయిలాండ్. రే ఏడ్రా దొరికారు మీరు. వాట్ హ్యాపెండ్ ఇన్ థాయిలాండ్? స్టేస్ ఇన్ థాయిలాండ్. వద్దు, అవన్నీ మనం పర్సనల్ ప్రొఫైల్ లో మాట్లాడుకుందాం, ఇక్కడ వద్దు, వదిలేండి. వాళ్ళు మళ్ళీ అఖిలేష్ కి ఎవరికి ఎక్కువ అని కొట్టుకుంటున్నారు, టార్పిడో అన్న వెసూరు. ఎవరికి ఎక్కువ ఏంట్రా? అరే అందరికి ఈక్వల్ గా ఇవ్వరా నువ్వు? మాట్లాడుతున్నాం, మెక్లారెన్ కంప్లీట్ కూడా అవ్వలేదు. ఇంకా చాలా ఉంది మెక్లారెన్. నీకు అర్థం కాలేదు, పక్కన నాకు కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంది, అందుకు నేను కిల్కాను మధ్యలో. అరే ఈ చాట్ సెషన్ ఏదో మనం వీడియో కట్ చేసాక పెట్టేదాని మీద పెట్టచ్చు కదా, లైవ్ లో గుద్దేస్తున్నారు మొత్తం. ఫ్యామిలీ లైవ్ అంటే వచ్చా బ్రో, కానీ మీరేమో ఓన్లీ ఫ్యాన్స్ అంటున్నారంట. బ్రో మాది UBA రేటెడ్ బ్రో, పక్కా ఫ్యామిలీ. ఇన్ఫాక్ట్ మా ఫ్యామిలీస్ కూడా చూస్తే ఏమో అని మా డౌట్ ఈ వీడియో. కౌశిక్ ఒరే అది కాదురా, లైవ్ రా. లైవ్ చూడట్లేదు లేరా, మా ఇంట్లో చూస్తున్నారు అప్పుడప్పుడు. ఆల్ ద బెస్ట్. అయితే రేపు అడుగుతారా అంటే ఏంటమ్మా ఇది అని. కళాఖండం. ఈ గురిబిడ్డ నువ్వే కాపాడలేదు దేవుడా. ఓ ప్రభుదేవా. నైస్. సో ఇప్పుడు మెక్లారెన్ వాళ్ళ అండర్ కట్ చేసుకున్నారా ఇక్కడ వరకు కూడా ఓకే. మళ్ళీ వెనకతో స్వాప్ చేసేస్తారేమో అని ఆడు ఇమీడియట్ స్వాప్ చేయించాలి, లేకపోతే ఆడికి ముందు చెప్పాలి మీ రేసులు మీరు చేసుకోండి, లాస్ట్ లో మార్చేస్తామని చెప్పాలి. ఆడు మెక్లారెన్ టీమ్ ఆర్డర్స్ ఆ రెండు ఉండట్లేదు. అరే నువ్వు స్లో ఇండైరెక్ట్ గా చెప్తాడు. నీకు మోస్ట్ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ ఉంటుంది చూడు, ఒకడి మీద ఒకడికి లవ్ ఉంటది కానీ బయటికి చెప్పుకుంటే ఎవడేమంటాడని టెన్షన్, అలా ఉందన్నమాట ఈ మెక్లారెన్ది. నీకు బేసిక్ గా లాండో నోరిస్ గాడు విలన్ అయిపోయాడు రా, ఆడు సెల్ఫిష్ అయిపోయినట్టు. కానీ కాదు, అరే రేస్ చేసే ప్రతి ఒడు రేస్ విన్ అవుదామని చేస్తాడు రా, ఎవడు సాక్రిఫైస్ చేద్దాం చేయడు. బట్ ఓకే వాళ్ళ డీప్ బ్రీఫ్ ప్రకారం ఆడు ఇచ్చేద్దాం అనుకున్నాడు. సో ఆడ ఆపర్చునిటీ కోసం ఆడు వెయిట్ చేశాడు. ఇక్కడ మొత్తానికి కల్ప్రెట్ ఎవడంటే మెక్లారెన్ టీమ్ మేనేజ్మెంట్. వాళ్ళు చేసిన పెంట పనికి లాండో నోరిస్ గడు ఇది. ఆస్కార్ పియస్ట్రీ గడు కూడా విన్ ఎంజాయ్ చేయలేకపోయాడు. అంటే అఫ్ కోర్స్ ఆడు విన్ను లాస్ ఒకలాగే అరే కిమి రైకానన్ గడ్లా బిహేవ్ చేస్తున్నాడు రైడ్, అన్నింటికి ఒకటే ఎమోషనల్. నాకేమనిపించింది అంటే మెక్లారెన్ సెకండ్ పిట్ స్టాప్ తర్వాత వాళ్ళకి క్లియర్ గా అర్థం అయిపోయింది, ఇప్పుడు డ్రైవర్స్ ఏం చేయలేరు, చేయాల్సిందంతా మేమే, మా తప్పు బయటపడిపోద్ది, జాక్ బ్రౌన్ గారు మమ్మల్ని తిడతాడు,
మనం ఏదో ఒకటి చేయాలని. సో అది ఈ సిచ్యువేషన్ కూడా స్ట్రాటజీ టీం కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయొచ్చు. వీళ్ళేమో మరీ రేడియో మీద వచ్చి అరే బాబు మేము బతిమాలుతాను రా, నువ్వు ఆగిపోరా, ఆడికి ప్లేస్ ఇచ్చారా. ఈడేమో సెబాస్టియన్ వెటల్ గడ్డగా సరే అండ్ నా దగ్గరికి రమ్మని చెప్పి ఈడు ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు. ఎండ్ లో టైర్స్ చూసావు ఇద్దరిది, అసలు ఏం మిగలేదు టైర్స్ ఇద్దరికి. ఇద్దరు పుష్ చేస్తున్నారు. ఇద్దరు పుష్ చేస్తున్నాడంటే ఒకటి విన్ కోసం రా, ఇంకొకటి నేను స్పీడ్ కి వెళ్తున్నాను నన్ను ఎందుకు ఆపుతున్నారని ప్రూవ్ చేసుకోవడం కోసం రా. అదేలే లాండో గారు ఇప్పుడు మరి హి హాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ కదా. అరే ఆడు ప్రూవ్ చేయాల్సింది రేస్ కాదురా, ఫస్ట్ కార్నర్ రా. స్టార్ట్ చేయడం నేర్చుకుంటే చాలు రాడు. అరే నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఆడు ఫార్ములా 2 ఫార్ములా 3 ఈ రెండిట్లో రీస్టార్ట్ పోల్ నుంచి చేయలేదంట ఇప్పుడు వరకు. అందుకే అలవాట్లేదు అడిగి, అలవాటు లేదు కదా అసలు, అడిగి ఎవరు నేర్పించలేదేమో నా డౌట్ అది. నీకు ఇప్పుడు పోల్ స్టార్ట్ చేస్తే ఏంటంటే నీకు ఎందుకు వెనకరా నువ్వు ఉందా అంటున్నారేమో. అదే ఇప్పుడు వర్స్ట్ స్టెప్ అని చూడు, ఆడు షార్ట్ అప్పుడు ఎంత అగ్రెసివ్ ఉంటాడు, నేను ఇంత తినేస్తాను అన్నట్టు ఉంటాడు. ఈడికేమో అరే నన్ను వదిలేరా ప్లీజ్ రా అన్నట్టు ఉంటాడు. అలా కాదు, యాటిట్యూడ్ ఉంటది కానీ భయం ఉంటది. కార్లోస్ సైన్స్ గడు భయపడతాడు చూడు, అమ్మ పొజిషన్ పోద్దేమో అని, అలా ఉంటుంది. సో ఓకే, ఇది మెక్లారెన్ కష్టాలు. అండ్ ఫైనలీ స్వాప్ అయ్యింది. ఆడు కూడా బెదిరించారు మొత్తం మెక్లారెన్ టీము, రే మనం పొద్దున్న ఏం మాట్లాడే మర్చిపోద్దు, నీకు ఒకవేళ నెక్స్ట్ విన్ కావాలన్నా ఛాంపియన్షిప్ కావాలన్నా ఈ లేకుండా నీకు అవ్వదు, నీకు తేడా కొడితే వీడు రివర్స్ అయితే నీ బతుక అయిపోద్ది, చెక్కేస్తాడు ఇంకీడు. అరే భలే రీజన్స్ చెప్పాడు ఫస్ట్. అరే నువ్వు మారిపోవాలి, స్ట్రిక్ట్ గా చెప్పాడు మామ, పొజిషన్స్ మారిపోవాలి, ఏదో తప్పు అయిపోయింది మారిపోవాలి. నెక్స్ట్ ఇది నువ్వు స్లోగా వెళ్ళాలి, ఇది ఇందాక చెప్పాను కదా టర్న్ 10 ఆల్టర్నేట్ నెంబర్ చెప్పి 2 times వచ్చాడు. నెక్స్ట్ టైం ఇది రిమెంబర్ వాట్ వి డిస్కస్ ఆన్ ఎవ్రీ సండే మార్నింగ్, ఇంకోసారి వచ్చి రిమెంబర్ వాట్ వి స్పోక్ టుడే మార్నింగ్, ఇంకోసారి వచ్చి ఇఫ్ యూ హ్యావ్ టు విన్ ద ఛాంపియన్షిప్ యూ హ్యావ్ టు విన్ ఇట్ టుగెదర్, యూ కెనాట్ విన్ ఇట్ అలోన్. నాకైతే నవ్వుకున్న చచ్చాను నేను అసలు. అరే టీం ఎప్పుడైనా ఇంతలా బెగ్ చేసింది ఒక డ్రైవర్ ని, ఇంతలా తీసుకొచ్చేస్తాడు ఆ డ్రైవర్. కాదురా డ్యామేజ్ లిమిటేషన్, వాళ్ళు విలన్స్ అని అర్థమైపోతుంది, అది ఆడి మీద చూపించాలి. అరే ఇప్పుడు నీకు నిన్న రేస్ అయిపోయాక మోస్ట్ ఆఫ్ ద ఫారమ్స్ అన్నిట్లో రెడ్డిట్లోని మన వాట్సాప్ గ్రూపుల్లోని ల్యాండో ఎదవెందుకురా అయ్యాడు, ఆడేం చేశాడు రా, ఆడేం చేయలేదు, ఆస్కర్ పియస్ట్రీ ఏం చేయలేదు, చేసిందంతా టీము. ఈడు పాప ఈడు మీద మొత్తం హేట్ అంతా ఇడికి వచ్చేసింది. సో అది అంటే బేసిక్ గా హేట్ ఎందుకంటే ఆడు పెట్టి నుంచి బయటకు వస్తున్నప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది లాండో నారిస్ విల్ బి అహెడ్ ఆఫ్ పియాస్ట్రీ అని. వాళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ చేసి, అంటే వాళ్ళకి అక్కడితో మిస్టేక్ అయిపోయింది, వాళ్ళు అప్పుడే చెప్తారు అరే నువ్వు పొజిషన్ స్వాప్ చేసేసుకో అని. ఆ టైం అప్పుడు లాండో నారిస్ స్లో అవ్వలేదు, అందుకని అందరికి లాండో నారిస్ మీద హేట్రెడ్ కి నీకు అప్పుడే చెప్పారు కదా, ఐ థింక్ ఆల్మోస్ట్ 20 laps ముందు చెప్తారు అరే ప్లేస్ మారిపోదు మనం అని. ఆడు అప్పుడు స్లో అవ్వకుండా లాస్ట్ ఐ థింక్ 4th lap 5th lap అప్పుడు ఇచ్చాడు ప్లేస్, మధ్యలో 15 laps ఏడిపించాడు. కానీ స్టార్టింగ్ ప్లేస్ ఇచ్చేసి నిజంగా అంత పేస్ ఉంటే 2-3 laps లో పక్కకు వచ్చేస్తే రెడీ టు ఫైట్ అని వదిలిస్తారు అనుకో, 5 laps ఫైట్ చేసుకోమని, అప్పుడు ఆడికి ఛాన్స్ ఉండేది కదా. సో ఆడు అది చేయలేదు. సో మిస్టేక్ ఏమైనా ఉందా అంటే ఆ థింకింగ్ లేదు. సో అదొకటి పర్స్పెక్టివ్. అంటే యాజ్ అ లాండో నారిస్ నువ్వు ఓన్ గా డ్రైవర్ గా సెల్ఫిష్ గా ఆలోచిస్తే ఇట్స్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదో స్ట్రాటజీ చేశారు, మీ తప్పు అయిపోయింది, ఇప్పుడు నేను నా పొజిషన్ ఎందుకు ఇచ్చుకోవాలని. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవడు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కార్లోస్ సైన్స్ గడు, ఒరే లెక్లర్క్ టైర్లు పని చేయట్లేదు, నువ్వు వెనకాతల హ్యామిల్టన్ అంటే నేను ఎందుకు అడ్డుతాను, నాకు ఏం లేదు, నా రేస్ విన్ నేను ఏం సాక్రిఫైస్ చేయలేదు, నా వెళ్ళి విన్ అయిపోయాడు సిల్వర్స్టోన్. ఇదే ఇన్సిడెంట్ అప్పుడు కూడా అయింది, లూయిస్ హామిల్టన్ వర్సెస్ చార్ల్స్ లెక్లర్క్. అప్పుడు లెక్లర్క్ కొత్తగా వచ్చాడు, లూయిస్ గడి ఇది వర్స్టాపెన్ గడికి మండిపోయింది. వెట్టల్ అప్పుడు వెట్టల్ కూడా చెప్పారు అరే నువ్వు స్లో అవ్వు అంటే, నేను స్లో అవ్వను నా దగ్గరికి రమ్మని చెప్పండి అని. వాడు ఇడి దగ్గరికి రాలేదు, ఇటు స్లో అవ్వలేదు, వెళ్ళి గుద్దేశాడు, అయిపోయింది రేస్ అక్కడ, కరిగిరే అయిపోయింది అక్కడతో. సో దట్స్ ఆల్ అబౌట్ మెక్లారెన్. నెక్స్ట్ రెడ్ బుల్ గురించి మాట్లాడుకుందాం రా. అరే రెడ్ బుల్ కొంచెం గ్యాప్ ఇద్దాం, ఫెరారీ మాట్లాడతారా మధ్యలో ప్లీజ్. ఓకే, ఫెరారీ 5 minutes అయిపోతుంది. ఫెరారీ సరే ఒరే ఫెరారీ మాకు వి హ్యావ్ అందరికి ఎవరు ఒక్కొక్కరికి ఎనిమీస్ ఉంటారు కదా. సో వర్సెస్ ఇప్పుడు మెక్లారెన్ ఈజ్ ప్లేయింగ్ విత్ రెడ్ బుల్, సో ఫస్ట్ ప్లేస్ కోసం. అలాగా మా ఫెరారీ ఏంటంటే మా టీమ్ మేనేజ్మెంట్ తో ఫైట్ చేస్తుంటది ప్రతి రేస్. సో మేము ముందుకెళ్దాం అనుకుంటే సో
బేసిక్ మేనేజ్మెంట్ అని కూడా కాదు కానీ ఎనలిస్టులు అనుకో, ఎనలిస్టులు, మన స్ట్రాటజీ. స్ట్రాటజిస్టులు, రకరకాల క్యాండిడేట్లు. అరే ఈసారి తప్పు చేయలేదు కదా మీరు, సైన్స్ కూడా స్టార్ట్ అంతా బాగానే అయింది కదా. చెప్తాను ఇది అయింది. మా వాళ్ళు లెక్లర్ గడ్ చేసిన డ్రైవ్ బయటకు కనిపించలేదు కానీ మా వాళ్ళు చేశారు, పెంట చేశారు. సో ఫస్ట్ పెంట ఏంటంటారా, హ్యామిల్టన్ గాడిని వెర్స్టాపెన్ మీద అండర్ కట్ కోసం మెర్సిడీస్ పిలిచింది. సో మా వాళ్ళు ఏంటి, కొత్తగా స్ట్రాటజీ వద్దు, మెర్సిడీస్ వేసిన స్ట్రాటజీ ఫాలో అయిపోతాం, అదే అండర్ కట్ లో నువ్వు కూడా వచ్చే అన్నారు. సో ఆడు వెళ్ళాడు, ఈడు వచ్చాడు. ఫస్ట్ టైర్ హ్యామిల్టన్ కి వేసారు. అప్పుడు కూడా చూడొచ్చు కదా, అండర్ కట్ చాలా లాంగ్ ఉంటది. ఒరే మీడియంస్ వేసారు రైడ్కి. ఫస్ట్ చూసేది అలా కాదురా, హార్డ్స్ మీద 17 ల్యాపులు వేసి మీడియంస్ మీద 35 ల్యాపులు వేయటరా. ఈ డౌట్ నాకు కూడా వచ్చింది. నేనంటే హామిల్టన్ గారు పుష్ చేస్తాడేమో అనుకున్నాను, అందుకంటే హార్డ్ ఇద్దరు వెళ్ళారు, బయటకు వచ్చారు, బాగుంటది అది ఇది అనుకున్నాం. పోనీ ఓకే, అండర్ కట్ ఈడికే అండర్ కట్ చేశాను, వచ్చేసరి పక్కన ఇల్లు కలర్ తిరుగుతుంది, ఇదేంటి ఇది హార్డ్ చేశాడు కదా. సెకండ్ స్టాప్ అంటున్నావా ఫస్ట్ స్టాప్ అంటున్నా? అండర్ కట్ సెకండ్ స్టాప్. సెకండ్ స్టాప్ అయితే ఇద్దరు కలిసి వచ్చారు, ఫస్ట్ స్టాప్ అయితే హామిల్టన్ ముందు వచ్చాడు. ఇద్దరు కలిసి వచ్చింది సెకండ్ స్టాప్. అయితే నేను అప్పుడు భయపడ్డాను, లెక్లర్ గాడు ఏంటి మీడియం లో ఉన్నాడు, 88 హార్ట్స్ ఉన్నాడు, ఇంకా ఐ థింక్ 15-20 ల్యాప్స్ ఇంకా ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇదేంటి బేసిక్ గా అలా వీడికి మీడియం సైడ్ కి హార్డ్ వేస్తే అప్పుడు స్ట్రాటజీ ఇమీడియట్ గా ఎలా మారుతుంది అంటే, ఈడు హామిల్టన్ ని ఓవర్టేక్ చేసి ఒక 5 seconds గ్యాప్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ పిట్ స్టాప్ కి లెవరేజ్ అవుద్ది. కానీ ఈడాన్ని ఓవర్టేక్ చేయలేదు, ఆడు ఈడు సేమ్ గ్యాప్ మెయింటైన్ చేసుకున్నారు. ఆడి హామిల్టన్ కంటే ఇంకా ఎక్కువ గ్రిప్ ఉంది. అయిపోయింది బతుకు, ఇంకా అయిపోయింది, ఈ రోజు రేసు తగలెట్టేశారు అనుకున్నాం. ఇదంతా కాకుండా మెక్లారెన్ ఎలాగ ఆల్ టీమ్ డ్రైవర్ కాలు అండర్ కట్ చేశారో మా వాళ్ళు ఓవర్ కట్ చేశారు. తర్వాత కార్లో సైన్స్ గడికి పర్ఫెక్ట్ టైంలో టైర్లు మార్చారు. ఆడు వెనకాతల నుంచి వచ్చాడు సడన్ గా, లెక్లర్ గడు మీడియంస్ లో ఆ టైర్ అరిగిపోతున్న టైంలో ఫ్రెష్ మీడియంస్ వేసుకొని వచ్చాడు ఈ మధ్యలో. అరే మిస్, నీకు వెనకాతలు చూస్తే టైం గ్యాప్ మొత్తం తగ్గిపోయింది. నీకు ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి అదే ఏంటి, ఫస్ట్ టైం టైర్ మార్చుకొని వచ్చినప్పుడు మాత్రం లెక్లర్ గడ్రా 12 seconds 13 seconds ఉండేది, 9 seconds కి వచ్చింది ఫ్రెష్ టైర్ అనుకున్నాం. ఓ 2 laps మొత్తం తిప్పేసరికి దాన్ని 2 seconds తీసుకొచ్చాడు రా. అదే నేను అనుకున్నా, సడన్ గా ఇంత తక్కువ అయిపోయింది అనుకున్నాను. ఆ రేస్ చూసి భయపడిపోయాం, ఇదేంట్రా బాబు ఓవర్టేకులు చేసేస్తారేమో అనుకున్నాం. ఆ టైంలో దాని లోపలికి రా, మీడియం చేద్దాం, అండర్ కట్ రా అన్నాడు. ఊపులో ఉన్నప్పుడు లోపల తీసుకొచ్చి పెంట చేశారు రా. లాస్ట్ కూడా ఇంకా అయిపోయింది, T6 కి వెళ్ళిపోతామని ఫిక్స్ అయినప్పుడు మ్యాక్స్ వెర్స్టాపెన్ గారు చేసిన మిస్టేక్ వల్ల మా ఓడికి ఒక పొజిషన్ మేనేజ్ అయింది. ఇది మ్యాక్స్ వెర్స్టాపెన్ అంటున్నావు చెప్తున్నాను, మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎంత ఈజీగా దాటేస్తున్నాడు తెలుసా లెక్లర్క్ ని. ఐ థింక్ 2-3 times ఓవర్టేక్ చేశాడు. ఎవ్రీ పిట్ స్టాప్ తర్వాత వెర్స్టాపెన్ బిహైండ్ లెక్లర్క్ ఉన్నాడు, ఎంత ఈజీ దాటేస్తున్నాడు అంటారా, ఏదో విలియమ్స్ దాటినట్టు దాటేసాడు రా. ఫైట్ లేదు, ఏం లేదు. ఫెరారీ ఫ్రంట్ ఫీల్డ్ కాదు, మిడ్ ఫీల్డ్ కాదు, నో మ్యాన్స్ ల్యాండ్ లో ఉంది, ఇన్ బిట్వీన్ ఉంది. కార్లో సైన్స్ గడి పొజిషన్ రా ఫెరారీది. ఆడు ఈ రేస్ లో కార్లో సైన్స్ గడిని ఎవడో చూపించలేదురా. ఆడి ఎక్కడ రేస్ చేసినా కూడా కనిపించలేదు. 1 2 3 4 5 ఎవడన్నా పోడియం అవ్వచ్చు, విన్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు అన్నట్టు ఉన్నాం. ఈడు మాత్రం ఈడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆడి చుక్క కూడా మనం డేటాలో ఎక్కడో అలా తిరుగుతుంది మ్యాప్ లో. ఏం సైన్స్ గడి స్టార్ట్ ఎందుకు మిస్ అయింది? రాదు కాబట్టి. చూడరా రాదంటున్నాడు, మళ్ళీ 1 year బ్యాక్ వెళ్ళాడు. లాస్ట్ ఇయర్ గుర్తుందా? ఆడు కార్లో సైన్స్ గడు 1 lap లో లెక్లర్ గడి దగ్గరికి వచ్చేస్తున్నాడు రా, చిన్న గీర్ చూపిస్తున్నాడు. ఓవరాల్ రేస్ లో అది ఎలాగవుద్దిరా భయ్యా, కష్టం. ఎక్కడో ఆ టైం బాగుండి కొంచెం మా ఓడి దరిద్రం ఎక్కువయ్యి, ఒరే మా ఓడి దరిద్రం వదిలేరా, లాస్ట్ 4 races నుంచి చూస్తున్నాం. మొనాకో తర్వాత ఏం దరిద్రం రా, ఆడి ఎంత రేస్ చేసినా వెనక్కి వెళ్తున్నాడు ఆడు. అంటే వాడు తప్పు సగం, ఇంకా టీమ్ ది మేజర్ ప్లే కదా. అరే లేకపోతే 9-8 లో టాప్ 10 లో స్టార్ట్ అయ్యేవాడు బాటమ్ 15 లో బాటమ్ 5 లో ఎలా ఎండ్ అప్ అవుతాడు? అదే అసలు హారబుల్ అది అసలు. సో అది ఫెరారీ గురించి అంతే, పెద్దగా ఇంకేం లేదు. సో స్ట్రాటజీస్ కూడా అంత పెద్దవి లేవు, కిందవి లేవు, ఓకే నార్మల్. మాకు అది పెద్ద అచీవ్మెంట్ రే, కొంచెం అటు ఇటు అవ్వకుండా ఉందంటే. సో వర్షం పడలేదు కాబట్టి బాగానే వెళ్ళారు.
వర్షం పడితే వాళ్ళకి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోద్ది. అదే ఈ పుస్తకాలు వర్షం తీయండి రేపు పడితే రేట్ చేయాలి రాదు. ఆఫ్ చేయాలి కదా అంటారు. వర్షం పడితే సింపుల్ రా, వెట్ ఇంటర్మీడియట్స్ వేస్తారు. కానీ అలా అలా కాదు. అమ్మో ఇప్పుడు వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. 101 వేస్ టు చెడదొబ్బడం మొత్తం రేస్ ని. కొత్త వేస్ చూద్దాం చెడదొబ్బడానికి అంటారు. ఏం లేదురా, సింపుల్ గా మీ గరాజ్ నుంచి బయటకు వచ్చి ఇలా లెఫ్ట్ లో రైట్ కు చూస్తే ఏదో టైర్ కనిపిస్తుంది, ఆ టైర్ వేయండి. అరే అవన్నీ కూడా కాదురా, వాళ్ళు పిట్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఫ్యాన్స్ ని ఏ టైర్ అని అడిగితే వాళ్ళు చూపిస్తారు ఇలా ఒక టైర్ ని. అది వేసినా బాగుండ్రా, విన్ అవుతారు. ఓకే, ఇప్పుడు మా కౌశిక్ గారి టీం గురించి మాట్లాడుకున్నాం. రెడ్ బుల్. ఓకే మాట్లాడండి, నేను చూడలేదు, చెప్పండి. ఇప్పుడు దేర్ ఆర్ 4 క్యారెక్టర్స్ ఇన్ రెడ్ బుల్ రా. 5 క్యారెక్టర్స్. అంతమంది ఎవరున్నారా? చెప్తాడు. మ్యాక్స్ వెర్స్టాపెన్ ఉన్నాడు. ఈడు ఫెరారీ ఫ్యాన్ అయినా ఎక్కువ రిసర్చ్ ఈడికి రెడ్ బుల్ మీద మొత్తం. అదే మ్యాక్స్ వెర్స్టాపెన్ ఉన్నాడు, తర్వాత మన చెకో ఉన్నాడు. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకో ముగ్గురు ఎవరంటే మన హెన్నా పాప ఉంది, జీపీ ఉన్నాడు, క్రిస్టియన్ ఆనర్ గడ్ ఉన్నాడు. సో ఈసారి రేస్ లో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు రెడ్ బుల్ పెంటర్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెకో గాడు ఆడు క్వాలి మబ్బేసిన ఆడికి యాక్చువల్ గా డీసెంట్ రేస్ వచ్చిందిరా. ఎందుకంటే ఆడు అవుట్ ఆఫ్ పాయింట్స్ లో ఉంటాడని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు 8 or 7 ఎక్కడో ఉన్నాడు. సంథింగ్ పాయింట్స్ తీసుకొచ్చాడు, సమ్ 2 or 3 పాయింట్స్ ఎన్నో పట్టుకొచ్చాడు. ఆడి రేస్ కొంచెం ఓకే, ఆడికి అంతకు మించి రేస్ హి ఫినిష్డ్ అబౌవ్ జార్జ్ రసెల్. బేసిక్ చెప్పాలంటే అదే ఆడి అచీవ్మెంట్. సో ఏం లేదు, సింపుల్ రా, ఆడి మీద ఎక్స్పెక్టేషన్స్ నిల్ రా. ఇప్పుడు ఆడిని ఆల్మోస్ట్ రూకీ డ్రైవర్ కన్నా వరస్ట్ చూస్తున్నాం రా. సో అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యు ఆర్ లో, యూ డిడ్ బెటర్ అని పక్కకు దోసేద్దాం, ఇంకేం లేదు. ఇట్ సైడ్ రా మ్యాక్స్ వెర్స్టాపెన్ ఆడు రేస్ స్టార్ట్ చేశాడు, ఆడు అగ్రెసివ్ అన్ని ఓకే రా. ఓకే, వీడికి తెలియనప్పుడు వాళ్ళని అడగాలి. వాళ్ళు ఏదో చెప్తారు, వీడికి అది నచ్చదు, స్ట్రాటజీ వాళ్ళు చెప్తారు, వీడికి నచ్చదు, వీడేమో కసిరేస్తాడు రా. చెప్పచ్చు ఓకే, పోనీ ఆడు సరసం అలాగే ఉంటది అనుకుందాం. అరే ఆడు రేడియోలు అన్ని గస్తుతానే ఉన్నాయి. వాళ్ళందరూ రే మన ఫ్యామిలీ పరువు మనమే తీసుకుంటున్నాం, వద్దు రేడియోలో చేయకంటే నా టీం ఆల్రెడీ నా రేస్ దొబ్బెట్టావు, నా రేస్ నేను చేసుకొని నువ్వు మాట్లాడగా అంటాడు. నువ్వు పిల్లోళ్ళ అన్నాడు, చైల్డిష్ గా మాట్లాడద్దు, వద్దు. బేసిక్ ఇన్సిడెంట్స్ చెప్తాను రా. ఫస్ట్ ఇది మ్యాక్స్ వెర్స్టాపెన్ ఫస్ట్ ది ఓకే, అందరు పిట్ చేశారు, ఈయన పిట్ చేయలేదంటే అప్పుడు ఒకసారి తిట్టాడు. అందరు అందరు పిట్ స్టాప్ చేసినప్పుడు మనం కూడా చేయొచ్చు కదా. నీకు అందరూ కాదురా, హామిల్టన్ గాని అండర్ కట్ చేసినప్పుడు ఈడి ఫ్యూజ్ ఎగిరిపోయింది, హెన్నాకైతే ముఖం మాడిపోయింది. మొత్తం అక్కడ పెంట అయింది. సో బేసిక్ గా వెర్స్టాపెన్ అక్కడ స్టార్ట్ అయింది. ఏంటి అందరూ పెట్టుకెళ్తున్నారు, అందరంటే అదే హామిల్టన్ వెళ్ళారు, మనం చూస్తూ మనమే అండర్ కట్ చేయడానికి అలా చేస్తున్నాం అని మనం ఛాన్స్ ఇచ్చాం వాళ్ళకి, మనం ఛాన్స్ ఇస్తున్నాం. ఇంకోటి ఆడి బ్రేక్లు పడట్లేదంటే, ఏదో మధ్యలో ఒకసారి అన్నాడు మ్యూజిక్ బ్రేక్ 9 బ్రేక్ 5 స్టిల్ టర్న్ అవ్వట్లేదని. అది కాకుండా ఇంకోటి చూసా, కార్ టర్న్ తిరగట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అదే బ్రేకింగ్. ఇంకోటి మేజర్ ఏంటంటే సెకండ్ పిట్ స్టాప్ అప్పుడు ఐ థింక్ ఇందాక లక్లీస్ చెప్పినట్టుగా ఈడి చెప్పింది వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళు చెప్పింది ఈడికి నచ్చట్లేదు. సో మధ్యలో ఏదో హార్డ్ చేసినప్పుడు ఆ టైర్స్ కొంచెం పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసి ఈడేమో అగ్రెసివ్ గా టైం కవర్ అప్ చేస్తున్నాడు. అప్పుడు జీపీ గడు ఊరుకొచ్చు కదా, మధ్యలో వచ్చి నేను చెప్పాను కదా ఇలా అవుతుంది అని అంటే, అరే ఇవన్నీ నాకు చెప్పకు, మీరంతా పెంట్ చేస్తారు, నేను రేస్ ఏదో చూసుకుంటాను అని. ఫస్ట్ మీరు పెంట పెట్టారు, ఇప్పుడు ఇలాంటి మాటలు వచ్చి ఎక్స్ట్రా మాట్లాడాల్సిన పని లేదు, నేను ఏదో కవర్ చేస్తున్నాను కదా, నన్ను చేయనివ్వు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కనరా సింపుల్ రా, ఆడ అగ్రెసివ్ డ్రైవింగ్ ఓకే, రేసింగ్ క్రాఫ్ట్ ఓకే, స్కిల్ ఓకే, అంతా ఓకే. ఇలాగే యూకి మాట్లాడితే ఆడు ఎన్ని బూతులు తిట్టాంరా మనమే కదా అందరూ. ఈడు అగ్రెసివ్ అన్ని వదిలేయి గసిరేస్తున్నాడు, తిట్టేస్తున్నాడు, ఒక టీమ్ మేనేజ్మెంట్ తో మాట్లాడేవి అది కాదు. ఓకే ఈడికి జీపీకి వాళ్ళకున్నది ఓకే, కానీ నిన్న కొంచెం మరీ అబౌవ్ ద లైన్ వెళ్ళిపోయింది. నీకు అది సింపుల్ గా ఎందుకు అంటే అర్ధరాత్రులు పడుకుంటే అయిపోద్దిరా, స్లీప్లెస్నెస్. అర్ధరాత్రి 3 గంటలకు రేస్ లేడరా. నేను వీడికి చెప్పాను, పొద్దున్న 6 గంటలు లేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తే మ్యాక్స్ వెర్స్టాపెన్ రేసింగ్ లైవ్ స్కోర్ కార్డ్ అని వచ్చింది ఒకటి. ఒరే బాబు ఏడ్ చేస్తున్నాడు రా ఈడు, పొద్దున్న రేస్ ఉంది, ఆ నైట్ రేస్ చేశాడు, మళ్ళీ పొద్దున్న లెగిసాక మళ్ళీ రేస్ చేశాడు, నీట్ గా మళ్ళీ మధ్యాహ్నం నుంచి ట్రాక్ వచ్చాడు. సో బేసిక్ గా స్లీప్లెస్నెస్ కూడా కొంత ఎఫెక్ట్ ఉంటది. ఆడు బ్రిటిష్ స్కై స్పోర్ట్స్ వాడికి దొరికింది రీజన్. ఆడు అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ప్రతి అరగంటకు ఒకసారి
చెప్తానే ఉంటాడు ఇంకా. సో బేసిక్ గా మ్యాక్స్ వెర్స్టాపెన్ కి ఏంటంటే ఆడు పార్ట్ టైం F1 రేసింగ్ డ్రైవర్ కాదు, ఫుల్ టైం F1 రేసింగ్ డ్రైవర్. సో కొంచెం దాని మీద ఫోకస్ పెట్టి ఏమైనా ఉంటే మీరు ఇంట్లో కొట్టుకు సావండి రా, బయట పరువు తీసుకోకండి రా అంతే. కాదు ఇంతలా ఎందుకు వేస్ట్ అంటే హెన్నా ఇప్పుడు దాకా ఎప్పుడు దాన్ని రాంగ్ అవడం చూడలేదు. అదే బేసిక్గా మంచిదే అంటే కదరా, అది మంచిదే అంటే కదా, ప్రెషర్ ఎన్వైరన్మెంట్. ఇంతలా ఫ్లాప్ అవుతుంది అనుకోలేదు వాళ్ళు. అంటే అఖిలేష్ గారు బేసిక్ గా హెన్నాది మన గ్రూప్ లో పెట్టాడు కదా, ముఖం మాడిపోయి ఉందని. అది రేస్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అవ్వలేదు అప్పటికే అలా ఫస్ట్ ఉంది. స్టాప్ అప్పుడు అనుకుంటా కదా. అండర్ కట్ రా. అదే హామిల్టన్ అండర్ కట్ చేసినప్పటికే అదే స్టార్టింగ్ కే అలాగా అయిపోయింది. ఇంకా టెన్ సిచ్యువేషన్ నడిచినట్టుంది అప్పటి నుంచి అక్కడ. నేను అదే అనుకున్నాను, హామిల్టన్ గాడు మీడియంస్ లో వెళ్ళాడు, మీడియంస్ లో హామిల్టన్ గాడు టైర్ సేవ్ చేస్తాడు అంటే ఆడికి టైర్ మేనేజ్మెంట్ వచ్చు. ఇడేట్ ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు అనుకున్నాను నేను. పోనీ వెర్స్టాపెన్ గాడు ఆ నెక్స్ట్ ల్యాప్ లో వస్తాడంటే ఆ నెక్స్ట్ ల్యాప్ లో కూడా రాలేదు. అండ్ ఇంకో 3 ల్యాప్లు డ్రైవ్ చేయమన్నారు. నాకు అర్థం కాలేదు. అంటే ఐదర్ ద స్ట్రాటజీ విల్ బి సో బ్రిలియంట్ కి నాకు అర్థం కాలేదు, లేదంటే ఇగో ఇలా ఇద్దని. సో సింపుల్ రా. అండ్ నెక్స్ట్ మెయిన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ అండ్ ఓన్లీ ఇన్సిడెంట్ ఇన్ బిట్వీన్ రేస్ రా ఇదే. ఈడు ఫుల్ గా ఆవేశంగా అగ్రెసివ్ గా వెళ్ళిపోయి లాకప్ చేస్తాడు పాపం. అదే టైంలో హామిల్టన్ గా టర్నింగ్ వైపు తిరుగుతున్నాడు. ఈడు కారు ఏమో సేమ్ మాన్సా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి ఎగిరిపోయింది కారు. కానీ ఆ ఇన్సిడెంట్ ముందు సేమ్ యాంగిల్, ఆ ఇన్సిడెంట్ ముందు ఎంత ట్రై చేశాడు తెలుసా వెర్స్టాపెన్. ఏం డ్రైవ్ చేశాడు హామిల్టన్, ఫిదా అయిపోయాను అసలు. ఫస్ట్ పిట్ స్టాప్ కన్నా ముందు కూడా అలాగే అడ్డాడు, ఇప్పుడు అలాగే అడ్డాడు. అంటే ఇడికి పేస్ ఉందా అయినా అడ్డేస్తున్నాడు రాడు. లైన్ మొత్తం అన్ని చాలా జాగ్రత్తగా. ఆడి ఎంత ఈజీగా అయితే లెక్లెర్ దాటాడు, హామిల్టన్ కూడా అంత ఈజీగా దాటేస్తాడు. ఎందుకంటే అఫ్ కోర్స్ ఫెరారీ ఇస్ అ బెటర్ కార్ దెన్ మర్సిడీస్ ఈ సీజన్ ఇప్పుడు దాకా అయితే. కానీ ఆ టర్నింగ్ దగ్గర అసలే ఓవర్టేకింగ్ కష్టం. ఎంత డిఫెన్సివ్ లైన్ రా, ఎంత అసలు ఏపెక్స్ వదలట్లేదు, ఆడి ఇన్సైడ్ లైన్ వదలట్లేదు. నువ్వు వెళ్తే తిరుక్కొని వెళ్ళు, లేకపోతే నేను ఇవ్వను అంటాడు. ప్యూర్ రేస్ క్రాఫ్ట్ మెచ్యూరిటీ రా. ఎందుకంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ మామూలుగా తప్పులు చేయడం చాలా బాగా డ్రైవ్ చేస్తాడు. కానీ హామిల్టన్ తో డ్రైవ్ చేసినప్పుడు ఆడి మిస్టేక్లు అన్ని బయటకు వస్తాయి. ఆడి కావాలని చేస్తాడని నేనేం అన్నా కానీ, బట్ ఏ చిన్న ఎర్రర్ వచ్చినా హామిల్టన్ తో పాటు ఉన్నప్పుడే ఇన్సిడెంట్లు వస్తాయి. సో అది హామిల్టన్ ఇంకా ఆ రేంజ్ ఆడిది. ఎందుకంటే ఆడు హామిల్టన్ ఒక 5-6 ల్యాప్స్ ముందు దాటుతుంటే ఆడు నారిస్ దగ్గరికి వచ్చేవాడేమో అనిపించింది నాకు ఆ బేస్ లో అయితే. కానీ హామిల్టన్ ఏదైతే 5-6 ల్యాప్స్ ఆడు డిలే చేస్తాడు అక్కడ ఫుల్ ప్రెజర్ ఎక్కువ అయిపోయి అప్పటికే ఆ టర్నర్ లో ఎవరు బ్యాక్ మార్కర్ ని ఇద్దరు దాటుకొని వచ్చారు. అవును, విలియమ్స్ కార్ జస్ట్ అలా దాటారు, కార్నర్ ఉండింది అక్కడ. ఆ కార్నర్ అప్పుడే వెర్స్టాపెన్ ఏమో మూవింగ్ అండ్ బ్రేకింగ్ అన్నాడు. ఒరే టర్న్ వచ్చేసిందరా, ఇంకెప్పుడు టర్న్ చేస్తాడు రాడు, నువ్వు నీతో పాటు స్ట్రైట్కి వెళ్ళిపోమంటావా అని. అప్పుడు ఆ జీపీ అన్నాడు, ఇట్స్ వెరీ చైల్డిష్ టు ఫైట్ ఆన్ ద రేడియో అని. అరే సింపుల్ రా. నీకు నార్మల్గా ఏంటంటే ఇన్సిడెంట్ అంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ తప్ప హామిల్టన్ తప్ప అని సగం మంది కొట్టేసుకున్నారు. కానీ ఎవరిది తప్పు కాదు. ఈ టైం బ్యాడ్ ఇడిది లాకప్ అయింది, ఆడ అదే టైంకి అక్కడ టర్నింగ్ తిరిగాడు. సో ఇట్స్ ప్యూర్లీ రేసింగ్ ఇన్సిడెంట్. సో ఎవరిది తప్పు కాదు. బట్ ఏంటంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ గారు రియలైజ్ అవ్వలేదు అండ్ నెక్స్ట్ అడ్రినలిన్ లో ఉంటారు కాబట్టి ఆడు ఎప్పుడు బీపీలో వచ్చాడు. హామిల్టన్ గడికి బయటకు వచ్చాక మ్యాక్స్ వెర్స్టాపెన్ నా తప్పేం కాదు, ఆడిదే తప్పు అంటే ఆడు ఒక లిక్ ఇచ్చి నవ్వాడు రా హామిల్టన్ గడు. ఒక చిన్న నవ్వుకొని వెళ్ళిపోయాడు అంతే. అది జస్ట్ రేసింగ్ ఇన్సిడెంట్. ఆడి తర్వాత అర్థం వద్దులే ఆడికి. సో ఇప్పుడు నీకు గ్రాఫ్స్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారు. ఇప్పుడు హామిల్టన్ టూ మెచ్యూర్ అయిపోయాడు, వెర్స్టాపెన్ ఇస్ ఓకే లిటిల్ బిట్ మెచ్యూర్. మోస్ట్ అన్మెచ్యూర్ అంటే లాండో నారిస్ అనిపిస్తుంది. జార్జ్ రసెల్ గాని డామినేట్ చేశాడు ఇమ్మెచ్యూరిటీ. వీళ్ళందరి మధ్యలో ఆస్కర్ పియాస్ట్రీ గడు ఎలా తిరుగుతుంటాడు అటు ఇటు. ఆస్కర్ పియాస్ట్రీ ఈ లైన్ లోకి రాడు, పక్కన లైన్ ఇలా వెళ్తాడు. కిమి రైకోనెన్ ఆడు, కిమి రైకోనెన్ రా. వాళ్ళంతా ఒక రకం. వాళ్ళు ఆడు ఫిన్లాండ్ లో పుట్టాల్సింది, ఆస్ట్రేలియాలో పుట్టాడు. కానీ ఇది కూల్ డౌన్ రూమ్ లో నారిస్ గడు అసలే ఫుల్ ఫైర్ లో ఉన్నాడు. ఆపసి అందరు హ్యాండ్ షేక్ ఇచ్చాడు, ఏదో యాక్టింగ్ చేస్తాడు. పైకి వెళ్ళి హామిల్టన్ గాడు ఒరే మీ కార్ చాలా ఫాస్ట్ గా ఉందిరా అంటే, నువ్వు కామ్ గుండు, 7 years ఎంజాయ్ చేసావు కదా, కామ్ గుండు. ఒరే నేనేం అనలేదురా నిన్ను. అది మ్యాన్ యువర్ కార్ ఇస్ ఫాస్ట్ అంటే, నీ కారు ఫాస్ట్ గా ఉండదు కదా మీరు విన్ అయినప్పుడు అంటే, అది ఎప్పుడు అంటే మాది ఇప్పుడు ఉంది అంటే, ఒరే నేను కంప్లైంట్ చేయట్లేదు కాంప్లిమెంట్ ఇచ్చాను రా అన్నాడు. ఓకే, అంటే అసలు వేరే మూడ్ లో ఉన్నాడు పూర్తిగా. అరే నాకు తెలిసి హామిల్టన్ కావాలని గెలికినట్టున్నాడు రా. అరే
బేసిక్ గా ఇద్దరు టెన్స్ సిచ్యువేషన్ లో వచ్చారు మెక్లర్న్ వాళ్ళు ఇద్దరు. రాగానే హామిల్టన్ గడు ఆల్రెడీ ఉన్నాడు కదా, కొంచెం కూల్ డౌన్ చేద్దాం మాట్లాడదాం అనుకున్నాడు పాపం. అరే మీ కార్ ఫాస్ట్ గా ఉందా? హామిల్టన్ గాడికి మాట్లాడడం రాదు, అందుకని అడిగి ఫ్రెండ్స్ లేరు, కామ్ ఉండొచ్చు కదా. అరే పోడియం మీద ఏమైనా ఆక్వర్డ్నెస్ ఉంటే పక్కన హామిల్టన్ గడు ఎలా నవ్వుతాడు రా. ఆడు పోడియం మీద ఏ ఫైట్ అయినా ఇలా ఉంటాడు మనిషి. సో ఇది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఓకే ఇది అయిపోయింది. ఆస్టన్ మార్టిన్ స్ట్రోల్ గాడిని ప్రయారిటైజ్ చేశారు రా. ఎందుకు ప్రయారిటైజ్ చేశారో తెలియదు. ఓనర్ అయితే ప్రయారిటీ చేస్తారు, రేస్ అలా చేయరు. గైస్ మీరు రేస్ చేద్దాం అనుకుంటే రేస్ నేర్చుకోకండి, ముందు డబ్బులు సంపాదించండి, ఆ తర్వాత సీట్ కొనుక్కొని కూర్చోండి అంతే. ఎలా ఉంది తెలుసా, ఇంకా ఓన్లీ కెనడాలో వాడియా స్పోర్ట్స్ ఉంటాయి చూడు, డిక్టేటర్ సినిమాలో వాడియా ఒలింపిక్స్ పెడతాడు, అలా పెట్టుకోవాలి. ఈడు ఒక్కడే రేస్ చేస్తా ఉండాలి. ఏమైంది యాక్చువల్ గా చెప్పు. ఏం లేదు, సేమ్ ఇదే లాస్ట్ నేను చెప్పాను కదా. సో ఈడు యూకీని ఏంటి ఓవర్టేక్ చేయడానికి అలోన్సో గాడికి ప్లేస్ ఇచ్చే, ఆడు కార్ ఫాస్ట్ గా ఉంది, ఆడు ఓవర్టేక్ చేస్తారని చెప్తే ఈడు ఇచ్చాడు. ఆడు ఓవర్టేక్ చేయలేదు, యూకీ గడ ఎక్కడో ఉన్నాడు, ఈడేమో తిరిగి అలోన్సో గాడిని అడ్డేస్తున్నాడు. స్వాప్ చేయ వాళ్ళు అడగలేదు, ఈడు చేయలేదు, అలా ఉండిపోయాడు ప్లేస్ బొక్కాడికి. నేనైతే నేను చెప్తున్నాను బాటమ్ 14 అసలు నేను చూడలేదు. ఏమైంది సార్ టాప్ 6 ఆస్టన్ మార్టిన్ మబ్బేసింది లాస్ట్ ఇయర్ బ్రిలియంట్ స్టార్ట్ తర్వాత. వాళ్ళకి ఇప్పుడున్న ఓన్లీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎడ్రిన్ న్యూయి 90% ఆస్టన్ మార్టిన్ ఫిక్స్ మోస్ట్లీ. సో దాని మీద ఇంకా బెటర్ కార్ వచ్చి స్ట్రోల్ గండి ఫస్ట్ 6 రేసుల్లోనే ఆడు ఓవర్టేకల్ చేసుకొని వెళ్ళిపోయి ఆడు ఏదో ప్రూవ్ చేసుకుంటే ఇంకా ఆబ్వియస్ గా ప్రయారిటీ వచ్చేస్తుంది దానికి. సో ఆడు దానికోసం ఏమైనా ట్రై చేస్తే చెయ్యాలి. అండ్ నెక్స్ట్ ఇదంతా 2026 కొద్ది, నెక్స్ట్ ఇయర్ కార్ ఏం గెలకరు ఎవరు. సో ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ కార్ అయిపోయినట్టే. ఇంకే టీమ్స్ ఉన్నాయి, విలియమ్స్ లైట్ తీసుకో, ఏం లేదు అక్కడ. హాస్ మ్యాగ్నసన్ గడు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ఇచ్చాడా, ఇంకా ఇవ్వలేదు కానీ ఇది వదిలేసింది మ్యాగ్నసన్ గడిని. సో స్టూవర్డ్స్ అందరూ సగం మంది స్టూవర్డ్స్ ఇంకా జాబ్లెస్ అయిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు ఇంటికి. ఇంకా మనకి పెనాల్టీలు 25% వర్క్ ఫోర్స్ తగ్గిద్దాం, మిగిలిన 75కి వర్క్ ఉంటది. అది ఇంకా అంతకుమించి ఏం లేదు. ఆలివర్ బేర్మన్ గారిని రెగ్యులర్ చేస్తారా టీమ్ మీటింగ్స్ కి అన్నిటికీ కూర్చోబెట్టేస్తున్నారు హాస్ లో, ఆడు పక్క రావాలి వచ్చి కూర్చోండి. ఆ మర్సిడీస్ లో కూడా ఆడే టోటో పక్కన ఉన్నాడు కదా. ఎవడు కిమి ఆంటోనెల్లే ఒరే టోటో భలే నించో పెట్టుకుంటాడు కదా పక్కన. ఇన్నాళ్ళు అమిక్ షూమేకర్ నుంచి పెట్టుకున్నాడు, ఇప్పుడు ఇదంతా ఎక్కడ మొదలైంది అనుకున్నావు, అల్లాడు ఉండేడు మర్చిపోయాడు. ఆడు ఏదో నోట్స్ ఉంటారు చూడు, ఫస్ట్ ఉంటారు ఫ్యాకల్టీ దగ్గరికి సార్ హీస్ టాకింగ్ సార్ రైట్ హిస్ నేమ్ ఆన్ బోర్డ్ అంటారు చూడు, అలాగే కూర్చున్నాడు. కానీ ఆడి వల్ల అందరికి జూనియర్ డ్రైవర్స్ అందరికి ఏమర్థమైందంటే, ఓకే నేను టీమ్ ప్రిన్సిపల్ పక్కన ఉంటే ఐదర్ టీవీ కెమెరాలో పడతాను లేదా నెట్ఫ్లిక్స్ కెమెరాలో పడతా, ఏ కెమెరాలో పడినా నాకు పబ్లిసిటీ వస్తుంది. అది ఫిక్స్ అయ్యి పనుకొని రాకపోయినా ఇంకా ఎక్కడికైనా ఎక్కడో దగ్గర పనికి వస్తుంది అంతే. సో వాళ్ళు అంటారా ఇంకేమున్నాయి. ఓకే ఒకసారి గ్యాప్ ఇస్తావా నువ్వు, కింద చూడు మెసేజ్ గణేష్ గారు. గణేష్ బ్రో ఆగు బ్రో కంగారు, అయ్యి బాబు ఏంటి ఇన్ని మెసేజ్లు ఉన్నాయి. అదే ఒకసారి చదివి. ఓకానికి జాబ్ లేదు, జాబ్ ఉంది బ్రో హాస్. బొక్క ఫెరారీ నెక్స్ట్ ఇయర్ రేస్ అవుతుందా లేదా, ఎందుకు అవుతుంది. మేము అడల్ట్ రేటింగ్ ఎందుకు, ఓన్లీ ఫ్యాన్స్ పైసలు లేవు, ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఎట్ట. ఒరే ఇవన్నీ నువ్వు మ్యూట్ చేసుకోవచ్చు రా, నువ్వు మనసులో చదువుకోవచ్చు ఇవన్నీ. నాలో ఓన్లీ ఫ్యాన్స్ కావాలంతే. ఫోన్ స్పాన్సర్షిప్ చేద్దాం కంపెనీకి. పాపం అన్న వెర్స్టాపెన్ P5 వచ్చాడని డిప్రెషన్ లోకి వెళ్ళాడు. అరే ఆడి కళ్ళు అలాగే ఉన్నాయి, కౌశిక్ గడి కళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టే. ఈ రేస్ చూడలేదంటే నిజంగా చూడలేదు అనుకున్నా. ఆ దృశ్యం మూవీలో అంటాడు చూడు, మనం ఆగస్ట్ 5 సాయిబాబా ప్రవచనాలు అలాగే ఉన్నాయి. వెర్స్టాపెన్ ఇంకోటి చెప్దాం మర్చిపోయాను. ఇప్పుడు మన గుర్తుందా లెక్లెర్ గాడు 2-3 years బ్యాక్ ఫెరారీ ప్రాబ్లం అయితే వాళ్ళ PR టీమ్ ఎలా కంట్రోల్ చేసుకునేవాడిని అసలు మాట్లాడించేది అంతా నా తప్ప.
వర్స్టాపెన్ కంప్లీట్ ఆపోజిట్ రా. రేస్ అయిపోయింది, కూల్ డౌన్ అయిపోయింది, అనాలిసిస్ అయిపోయింది, అంత అయిపోయింది, అయినా కూడా మళ్ళీ మీడియాకి వచ్చి టీం వాళ్ళదే తప్పు, వాళ్ళే తప్పు చేశారని ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అసలు. అవును, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇందాక రెడ్ బుల్ టీమ్ న్యూస్ చెప్తున్నాను కదా, దాంతో పాటు హెల్మెట్ మార్కో విత్ రెడ్ బుల్ కాంట్రాక్ట్ లో ఆడికున్న ఓన్లీ క్లాజ్ ఏంటంటే మ్యాక్స్ వెర్స్టాపెన్ ని రెడ్ బుల్ లో ఉంచినంత వరకు హెల్మెట్ మార్కో రెడ్ బుల్ లో ఉంటాడు. ఈడు రెడ్ బుల్ నుంచి వెళ్ళిపోతే ఆడు ఇమీడియట్ టెర్మినేట్ అంట హెల్మెట్ మార్కో. సో ఆడి నుంచి ఉంచడానికి అంతే. స్టార్ట్ చేయడం స్టార్ట్ ఆన్ చేస్తా చెప్పలేసి పోయి నోరి స్టార్ట్ గురించి మాట్లాడినప్పుడు వచ్చిన కామెంట్ అది. ఓరై కృష్ణ బావా, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు పాపం బ్రో. ల్యాండో నోరిస్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయలేదు, వీళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. పోనీ వీళ్ళిద్దరికి ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ వెనక ఆస్కార్ పిఎస్టీ గారికి ఏమవుతుందో కూడా అర్థం కాలేదు. వీళ్ళిద్దరు బాధ తీసుకుంటుంటే ఆడి బాధ ఎవరికి చెప్పుకోమంటారు. టైర్లు వెళ్ళాయి. ఒరే మా కిషనగాడు అన్ని ఏరేటెడే రా బాబు మనలు. We need to talk about Hamilton defense. Hamilton defense గురించి ఆల్రెడీ నేను ప్రతీక్ మాట్లాడేసాం. వన్ ఆఫ్ ద తోపది మిస్సింగ్ మ్యాక్స్ వెర్స్టాపెన్. లాస్ట్ సీన్ పెట్రోల్ ఒరే అవునరా, జాస్ వెర్స్టాపెన్ బంక్ లో వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడా? బంకులు ఏంటి? జాస్ వెర్స్టాపెన్ చెప్పు మ్యాక్స్ వెర్స్టాపెన్ ని చిన్నప్పుడు వాళ్ళ నాన్న సరిగ్గా రేస్ చేయకపోతే పెట్రోల్ బంక్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. అందుకే భయపడతారా జాస్ వెర్స్టాపెన్. జాస్ వెర్స్టాపెన్ అదొక క్యారెక్టర్. ఆడి మీద బుక్ రాయొచ్చు, హౌ టు పేరెంట్ వరల్డ్ ఛాంపియన్షిప్ విన్నింగ్ డ్రైవర్ అని. అర్థమైందా? అలాంటి ఒక డిఫరెంట్ మనిషి అనమాట. రికార్డో అప్పుడు ఏదో వీటిలో జోక్లు వేస్తూ స్క్రూ డ్రైవర్ ని ఇలా గుచ్చుతా అంటే మా నాన్న ఒకసారి ఒక మెకానిక్ చేసాడు అలాగా అన్నాడు. అంటే రికార్డోకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలాంటి క్యారెక్టర్ అనమాట జాస్ వెర్స్టాపెన్. జాస్ వెర్స్టాపెన్ ఇస్ అ క్యారెక్టర్. అండ్ అలాగే ఎస్టెబాన్ ఒకాన్ గడికి ఆడి రేస్ విన్ అయిన కారు ఆడికి ఇంటికి డెలివరీ చేస్తారంట అల్పిన్. వాళ్ళకున్న ఒక మంచి కారు కూడా ఇచ్చేసారు, గేట్ లేదు ఆడి దగ్గర. ఎవరికి? అల్పిన్ ఈడిదిరా, ఒకాన్, ఎస్టెబాన్ ఒకాన్ గడి. సో ఆ కార్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అందరూ గిఫ్ట్ చేశారు, వాటర్ స్వీట్ గెస్టర్ అది ఇది అంటే ఆడు బీపీ ఎక్కిపోయాడు ఎస్టెబాన్ ఒకాన్ గడి. గెస్టర్ లేదు, ఒక్క లేదు, నా కాంట్రాక్ట్ లో ఉంది, నేను రేస్ విన్ అయితే ఆ కార్ నాకు కావాలని, అందుకే నాకు ఇచ్చారు. ఒసామా బిన్ రసెల్ ఇంకా పెరెజ్ అలా 9 పొజిషన్స్ గెయిన్ అయ్యారు భయ్యా. స్ట్రాటజీ, ప్యూర్ స్ట్రాటజీ. అండ్ నెక్స్ట్ బేసిక్ గా ఇది రసెల్ ఒకసారి మెర్సిడీస్ రెడ్ బుల్ కార్ వేసుకొని వాళ్ళు గెయిన్ అయింది పైన ఉన్న మెర్సిడీస్ రెడ్ బుల్ కార్ల మీద కాదు, కింద ఉన్న విలియమ్స్ ఈ కార్ల మీద. దాన్ని సెలబ్రేట్ చేయడానికి ఏం లేదు. అంటే ఇప్పుడు చెక్కు లక్ మరీ బాగు అంటే అసలు 2 బ్యాడ్ లక్ అయితేనే వాళ్ళు బాటమ్ 5 లోనూ బాటమ్ 10 లో ఉండదు. ఆ కార్స్ వేసుకొని వాళ్ళు టాప్ 10 కి రావడం ఇట్స్ లైక్ 90% ష్యూర్. అక్కడ కూడా రాలేదంటే ఇంకా ఐదర్ వాళ్ళ తప్పు లేదా స్ట్రాటజీ తప్పు. అసలు నువ్వు ఏ స్ట్రాటజీ వేయకుండా ఈ నార్మల్ గా రేస్ చేస్తూ వచ్చినా అది విల్ బి ఇన్ టాప్ 10 అన్నమాట. అంతే. సో బేసిక్ గా ఈ రేస్ అఫీషియల్ గా ట్యాగ్, దిస్ ఇస్ నాట్ రేస్ బిట్వీన్ రేస్ డ్రైవర్స్, రేస్ బిట్వీన్ స్ట్రాటజిస్ట్. సో వాళ్ళు చేసిందే రేస్ అంతా అని. కాకపోతే ఇలాంటి రేసుల కోసమే మనం చాలా వెయిట్ చేసాం. అంటే ఎనీ ప్రాబిలిటీ టు విన్, ఎనీ ప్రాబిలిటీ టు లూజ్, ఏమన్నా అవ్వచ్చు అని. అండ్ ఎస్, రేస్ చిదకొడేసింది, బాగా అయింది. అండ్ మోస్ట్లీ F1 గురించి అయితే అన్ని మాట్లాడేసుకున్నాం. ఇంకేమైనా ఉన్నాయి పాయింట్స్ రేస్ గురించి అయితే రేస్ గురించి అయిపోయింది అనుకుంటా. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా 1 అయిపోయింది, ఫార్ములా 2 కొద్దాం. చిన్నగా 3 పాయింట్స్ ఉన్నాయి. స్ప్రింట్ రేస్ అయిందిరా. స్ప్రింట్ రేస్ లో మనోడు కుష్మైని P2 వచ్చాడు, P1 ఒకడు వచ్చాడు. పాపం ఆడు సేమ్ ఇలాగే మనకు లాస్ట్ టైం హామిల్టన్ గాడిని లెక్లర్క్ గాడిని టెక్నికల్ డిస్క్వాలిఫై చేస్తారు చూడు, కింద ప్లాన్ కార్ అయిపోయిందో సంథింగ్ ఏదో రీజన్ చెప్పి. అలాగే ఈడు కూడా టెక్నికల్ ఏదో ఇష్యూ ఉందని చెప్పి ఆ విన్ క్యాన్సిల్ చేస్తారు, ఈయన ప్రమోట్ చేస్తారు P2 నుంచి P1 కి. సో అఫీషియల్ గా స్ప్రింట్ రేస్ అన్న మనోడు ఒక రేస్ విన్ అయ్యాడు. ఈజ్ అ రేస్ విన్నర్ అనమాట
కుష్మైని. అది స్ప్రింట్. మెయిన్ రేస్ కి వచ్చేసరికి రా కిమి యాంటనెల్ గడు ఎందుకు ఈయన ఎంత ఓవర్ హైప్ చేస్తున్నారు, ఈడు రూకీ గడు మొన్నే వచ్చాడు, ఇప్పటివరకు కూడా ఏమి ఇవ్వలేదు అన్నాం కదా. మొన్న ఆల్రెడీ ఒక స్ప్రింట్ రేస్ ఏదో విన్ అయ్యాడు అండ్ కంటిన్యూస్ గా పైన టాప్ 5 లో పొజిషన్స్ లో వస్తున్నాడు. నిన్న రేస్ రా అడు ఆల్మోస్ట్ 2 laps లో 6 పొజిషన్స్ గెయిన్ అయ్యాడు, 5 పొజిషన్స్ గెయిన్ అయ్యాడు. ఆ 5 కూడా 1 2 3 4 5 పిట్ స్టాప్ నుంచి 6 వచ్చి నెక్స్ట్ 2-3 laps లో డైరెక్ట్ P1 సెకండ్స్ 9 seconds గ్యాప్ క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఇది ఇంత గొప్ప ఎందుకు అంటే F2 మిషనరీస్ అన్ని ఈక్వల్. సో ఈక్వల్ మిషనరీస్ మీద ఆడ అంత గ్యాప్ క్రియేట్ చేశాడంటే ఓకే ఏదో ఉంది. బట్ స్టిల్ ఆడ అంత రెడీగా ఉన్నాడా లేడా అంటే రేస్ అయిపోయాక సో అరే రేస్ అయిపోయాక కూడా అని F1 ప్రాస్పెక్ట్ మెర్సిడీస్ ముద్దు బిడ్డ అన్నట్టు మాట్లాడారా. అది F2 రేస్ విన్ రాలేదు, మెర్సిడీస్ F1 డ్రైవర్ కమింగ్ ఇలాగే మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళ గ్యారేజ్ లో కూడా ప్రేమ రేసింగ్ లో నార్మల్ గా వీళ్ళ టీం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దాంట్లో మెర్సిడీస్ ఉన్నారు F1 వాళ్ళు. ఈ రేస్ విన్ అయితే వాళ్ళు పిట్ స్టాప్ అంటే గరాజ్ దగ్గర నుంచి బయట పిట్ క్రూ దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఈ మర్సిడీస్ వాళ్ళు ఎలా అంటే హామిల్టన్ గెలిచినప్పుడు ఆడ దగ్గరికి వెళ్ళారా, ఈడెవడో F2 లో గెలిస్తే ఈ మొత్తం టీం వెళ్ళిపోయింది అక్కడికి. కానీ చాలా హైప్ చేశారు. ఆడు కూడా ఓకే బాగానే చేస్తున్నాడు, ఎందుకంటే మొన్న రేస్ చూసాక కొంచెం బాగానే చేశాడు అనిపించింది. బట్ స్టిల్ ఒక రేస్ మనం ఏం మాట్లాడలేము. అంటే అడిగారు ఏంటి నీ పరిస్థితి ఏంటంటే, అరే నేను రేస్ బాగానే చేస్తున్నాను కానీ ఇక్కడ నేను ఇంకా చాలా నేర్చుకోవాలి, మిస్టేక్స్ చేయాలి, నేను తెలుసుకుంటే అప్పుడు నేను F1కి వెళ్ళొచ్చు, ఇప్పుడు బాగా చేస్తున్నాను F1కి వెళ్ళిపోతే అక్కడ మొబ్బు అయిపోతాను. సో ఆడు అడ్మిట్ చేశాడు ఆడు ఓన్ గా. అట్లీస్ట్ నిక్ డేవిస్ కన్నా బెటర్. టోటో గడ్ ఏంటంటే వీడి మీద చాలా గట్టిగా బెట్ చేసి ఉంచాడు. అసలు నాకు అర్థం కావట్లేదు టోటో గడ్ ఎలా ఒప్పుకున్నాడు. జార్జ్ రసల్ ఇన్నాళ్ళు ఇడిపించాడు, ఇప్పుడు రుక్కీని మర్సిడీస్ తీసుకొచ్చేస్తున్నాడు. అసలు ఎలాగే ట్యూన్ అవ్వట్లేదు మన టైప్ కి. సో ఆడ అలాగే ఉంటాడు, ఆడిని మనం నెంబర్ 1 డ్రైవర్ చేయలేము అని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు మరి. అండ్ నెక్స్ట్ కిమి యాంటనెల్ జస్ట్ 16 years old. పోతాడు రా ఇంకా 2 minutes లోనే. అవకూడేద్దాంలే. సో ఈ వీక్ ఈ వీక్ రేస్ ఉంది కదా స్పా, ఇది అయిపోయాక క్లోజ్ మళ్ళీ 1 month బ్రేక్ ఉంటుంది మనకి. ఈ 1 month బ్రేక్ కూడా మీరు కంగారు పడకండి, మోటో జీపీ వచ్చేస్తుంది. మోటో జీపీ 1 month బ్రేక్ అయిపోతుంది, నెక్స్ట్ వీక్ నుంచి ఉంటుంది మోటో జీపీ మోస్ట్లీ. అండ్ ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ కూడా అయిపోయింది నిన్న లాస్ట్ రేస్. పాస్కల్ వెర్లైన్ విన్ అయ్యాడు 2024 ఛాంపియన్షిప్. అది లాస్ట్ 2 laps లో విన్ అయ్యాడు. పాస్కల్ వెర్లైన్ మాకు బాగా గుర్తున్నాడు. బాగా గుర్తుంటాడు. ఎందుకు గుర్తుంటాడు, గేర్ అమ్మాడికి సంతకం అడిగితే ఇవ్వలేదు. స్ట్రిక్ట్ పేరెంటింగ్ కంబ్యాక్, వన్ ఆఫ్ ద బెస్ట్ కంబ్యాక్. నువ్వు పెట్టింది కూడా చదివేస్తాను, సారీరా. చదువురా పర్లేదు భయ్యా, మొదటి నుంచి అది ఎవరు రాశారు చదువు ఫస్ట్, అందుకని అది స్కిప్ చేసాను. Hungaroring is Monaco without walls, man. Yes. అరే మొనాకో కొంచెం మరీ బోరింగ్ లేరా. ఇక్కడ అట్లీస్ట్ స్ట్రాటజీలు పనులు అయ్యి లేకుండా ల్యాండ్ కొంచెం ఫీల్ అయ్యాడు. కుష్ ఎల్పిన్ లో అంటే ఎల్పిన్ అకాడమీ డ్రైవర్ అండ్ రేస్ క్రాఫ్ట్ అంతంత మరీ అంత తోపేం లేదు, నార్మల్ గా ఉంది, డీసెంట్ డ్రైవింగ్ చేస్తున్నాడు. సో ఆల్టర్నేట్ ఏముంది, పియర్ స్టార్ట్ చేశాడు, మికా హ్యాకనెన్ ని మెంటర్ కింద పెట్టుకున్నాడు. సో మికా హ్యాకనెన్ ఈయన ఎక్కడెక్కడికి తీసుకెళ్ళగలడు, ఎవరెవరికి ఇంట్రడ్యూస్ చేయగలడు. ఇప్పుడు గుడ్ వుడ్స్ ఫెస్టివల్ ఉన్నాయి, సో అలాగా ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లి మార్కెటింగ్ చేస్తున్నాడు. వెళ్ళి మావోడు అంతే ఇలాంటికి. నాకు అసలు ఆ ఫెస్టివల్ అర్థం కాదు తెలుసారా. అలా బేసిక్ గా అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కార్లు కొనేస్తారు, నడపడానికి రోడ్ ఉండదు. వీళ్ళు ఏదో హిల్ దగ్గర చిన్న రోడ్ కట్టి నువ్వు పైకి ఎక్కి నువ్వు కిందకి దిగిపో, లాస్ట్ వచ్చి డోనట్ కొట్టి ఉరి అంతే. నాకు అసలు అర్థం కాదురా ఈ ఫెస్టివల్. బేసిక్ గా నీకు అందరు రిచ్ వాళ్ళు వస్తారా, అన్ని పెద్ద పెద్ద కార్లు వస్తాయి, ఏం చేస్తారు ఏం చేయరు, అక్కడ ఉంటాయి అంతే. ఆ డోనట్స్ కొట్టిన దగ్గర డ్రిఫ్ట్ కార్స్ వస్తున్నాయి, కొడుతున్నాయి, మంచిగా అవుతుంది. జీవాగ్ వచ్చిందిరా, వచ్చి అది బోట్ రా, ఏం తిరుగుతుందిరా బోట్ అట్లా.
రాలవుతుందిరా ఎలాగా డ్రిఫ్ట్ చూస్తాడు ఇంకా అదేలే. అది కాల్ డోనట్ చేస్తుంది. కాదు, స్కిడ్ అవుతుంది అది. అయ్యో లాస్ట్ డైలాగ్ మన గణేష్ బ్రో కౌశిక్ కి, ఇంకేముందలే బ్రో పడుకో ఇంకా ఇంకంతే. అదే బ్రో టైం ఎంత ఇప్పుడు ఉన్న దగ్గర నైట్ స్టిల్ యంగ్. అంటే మన తర్వాత కూడా ఇంకా బోల్డ్ కమిట్మెంట్ ఉంటారు అఖిలేష్ కి, మనమే కాదు కదా, మన తర్వాత కూడా ఇంకా బోల్డ్ ఉంది వాడికి. సో దట్స్ ఇట్ గైస్. సో మోస్ట్లీ ఎడిట్ చేసి మళ్ళీ వీడియో పెడతాం. ఇదిగో లైవ్ చూస్తే నా వీడియో చూడడం మానేకంటారు. మానేస్తున్నారా? మాకున్న 10 మంది మనం చూడకపోతే కష్టం, అసలు అక్కడ ఏం ముందుకెళ్ళట్లేదు. కొంచెం ప్రమోట్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్లు కొట్టండి, హెరాస్మెంట్ చూపించేయండి రా, కొంచెం చూడండి రా, ఈ వీడియోలు చూడండి అని. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ రేస్ కలుద్దాం స్పా. అరే ఇంకోటి మేము రెండు ట్రై చేస్తాం. ఐదర్ లాంగ్ ఫార్మాట్ ట్రై చేస్తాం, అంటే 1 hour ప్లస్ ట్రై చేస్తాం, హాఫ్ అన్ అవర్ కూడా ట్రై చేస్తాం. ఏది వర్కౌట్ అవుతుంది కొంచెం మీరు చెప్పండి. 1 hour కావాలా, 35 minutes కావాలా, ఏంటనేది చెప్పండి. జింక్ కావాలా, బంక్ కావాలా, ఏం కావాలా చెప్పండి, అన్ని ఇస్తాం మేము. సో యా, ఈ వీక్ కి దట్స్ ఇట్ గైస్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కామెంట్స్ ఇప్పుడు మనం గైస్ అందరూ ఎలా గుద్దేశారో ఆఫ్టర్ వీడియో వచ్చాక కూడా ఇదే గుద్దురు అక్కడ ఉంటే కొంచెం మనకి ఎంకరేజింగ్ గా ఉంటది. తెలిసిన వాళ్ళు కూడా తీసారండి, అందరినీ మన దాంట్లో కలిపేయండి. అండ్ బాయ్ బాయ్, టాటా, గుడ్ నైట్, బై బై, ఖతం గయా.